ఇప్పుడు నోవా వాళ్ళ టీము ఒక మంచి ఆరాధన గీతం ద్వారా మనల్ని దేవుని యొక్క ఆరాధనలో నడిపిస్తారు. చేర్పాటుతోటి దేవుని మహింపరుద్దాం. సమయం తక్కువ ఉంది కాబట్టి అందరం నుంచొని దేవుని మహింపరుద్దాం. అందరికి వచ్చిన పాటే పాటల పుస్తకం నుండి 70 క్షమించాలి. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన అనే పాట 89వ పాట పాటల పుస్తకం నుండి 89 సాంగ్ నంబర్. కాబట్టి కలిసి పాడదాం. కృపామయుడా నీలోన నివసింపజేసినందున అని పాట పాడుకొని దాన్ని మహింపరుద్దాం. ఒక్క మనసుతో కలిసి ఆరాధిద్దాం, చప్పట్లు కొడదాం. వచ్చే విధంగా దేవుని సన్నిధిలో కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా
ఖాళీగా ఉంచకండి, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. ఏ యోగ్యత లేని నాకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన
స్వరమెత్తి పాడదాం. దేవుని సన్నిధి అనుభవించాలని ఆశపడతాం. ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. 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 ఒకసారి కళ్ళు మూసుకొని కృతజ్ఞత చెల్లిస్తూ సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా అని ఆ మాట పలికి దేవుడి యొక్క ఆధిపత్యం ఒప్పుకుందాం. ఒక్క మనసుతోటి సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. ఆ ఆధిపత్యాన్ని మనం ఒప్పుకుంటాం తోటి మనలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆ ఆధిపత్యం మనం ఒప్పుకుందాం. మ్యూజిక్ ఒకటి ఇస్తారు కాబట్టి అన్న ఒక మనసుతోటి సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా అని ముగించుకుందాం. స్వరం ఎత్తి ఒక్క మనసుతోటి ఆరాధిద్దాం. మీ దృష్టి ధ్యానం ఇటు ఉంచండి. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. దయచేసి మీ స్థలాల్లో కూర్చోవచ్చు. తర్వాత కార్యక్రమం అంకుల్ నడిపిస్తారు. ఇప్పుడు పాస్టర్ ఇస్సాక్ గారు మనల్ని దేవుని వాక్య పరిచర్యలో నడిపిస్తారు.
నాకు ఫోన్ చేసి చెప్పింది ఏమని, అయ్యా మీ చర్చి యానివర్సరీ అని నేను విన్నాను. మన సంఘస్థురాలు కాదు, మన యొక్క పరిచర్యతో వాళ్ళకి ఎలాంటి పొత్తు పాలు లేదు, వాళ్ళది వేరే పరిచర్య, దేశమంతా లోకమంతా ఉన్న సేవ వాళ్ళది. ఆ సేవకురాలు నాకు ఫోన్ చేసి అడిగింది ఏమని, అయ్యా మీ చర్చి యానివర్సరీ అని నేను విన్నాను, అక్కడ ఎన్ని క్వింటాలు రైస్ అయితే కావాలనో అంత రైసు నేను ఒక్కదాన్ని పంపుతాను, ఇంకెవరిని మీరు అడగొద్దు, మీరు రైసు తేవద్దు, అది ఎన్ని క్వింటాలైనా కానీ. నేను చెప్పాను అక్కడ ఉన్న సంఘంతో, మీరు ఊరకుంటే రాళ్ళు కేకలేస్తాయి. మరి దేవుని పని ఆగదు, దారిని పోయే ధాన్యాలను తీసుకొచ్చి కూడా ఈ పనంతా దేవుడు జరిగిస్తాడు. దేవుడు ఏది ఏమైనా చేస్తాడు అని అంతకుముందు వారమే ఆ చోట చర్చిలో చెప్పడం జరిగింది. పొత్తు పాలు లేనటువంటి ఆ వ్యక్తి ఎన్ని క్వింటాల్ రైస్ అని నేను పంపుతాను అంది. ఆశ్చర్యం అనిపించింది. ఒక యవనస్తుడు వచ్చాడు, అన్న నాన్న చనిపోయాడు, జాబ్ పోయింది, చాలా శ్రమలో ఉన్నా, నా కొరకు ప్రార్థించు అన్న అన్నాడు. ఆయన కొరకు ప్రార్థించిన తర్వాత బయటకు పోయి వచ్చి చెప్తా ఉన్నాడు, అన్న అక్కడ ఉన్న అన్ని ఖర్చుల్లో పెద్ద ఖర్చు ఏంటంటే టెంట్ హౌస్, వంట సామాను, టెంట్లు, కుర్చీలు, చాలా ఖర్చు. ఆ పిల్లోడు చెప్తున్నాడు, నేను నాతో పాటు ఇంకొక సహోదరుడు మేము ఇద్దరం కలిసి మీరు ఎన్ని రోజులు మీటింగ్ పెడతారో పెట్టండి, ఆ టెంట్ కావాల్సిన ఆ ఖర్చు అంతా మేమే చూసుకుంటాము, అదంతా మేమే చూసుకుంటామని చెప్పి ఆ యవనస్తులు చెప్తే నాకు మతిపోయింది. మరి ఇంకొక యవనస్తుడు ఆశ్రయపురము ఆ యొక్క కడుతూ ఉన్నప్పుడు తను ఒక పొట్టేలుని తీసుకొచ్చాడు. తన సాక్ష్యం ఏంటంటే తులసినగర్లో బ్లేడ్ బ్యాచ్ ఉందంటే నాకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు పర్సులు లాక్కుంటారంట. అయితే ఈ యవనస్తుడు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు పర్సులు లాక్కుని ఈయన అమ్ముకుంటాడంట. అంటే దొంగలకే దొంగ, అందరు భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు పర్సులు లాక్కుంటే ఈ యొక్క యవనస్తుడు వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు పర్సులు లాక్కుని అమ్ముకునేవాడంట. ఆయన మారి ఆ యొక్క ఆశ్రయపురము ఆ యొక్క ఓపెనింగ్కి పందెం కొరకు పెంచిన పొట్టెలను తీసుకొచ్చాడు. ఆయన కలిసి అంటున్నాడు, అన్నా భయంకరమైన నా జీవితాన్ని దేవుడు మార్చాడు. గతంలో ఆంధ్ర వైపు కోళ్ళ పందాలకి పుంజులు పెంచి లక్షల్లో బెట్టింగులు పెట్టి ఆడతారు. ఈ యొక్క యవనస్తుడు ఏం చేస్తాడంటే పొట్టేళ్ళని పెంచి మరి బెట్టింగులు పెట్టి ఆడేవాడు. అయితే ఏమంటున్నాడు, అన్న నేను అప్పట్లాగా బెట్టింగులు పెట్టిన ఆడలేదు కానీ పొట్టేళ్ళు మాత్రం పెంచుతున్నానన్న, పొట్టేళ్ళు నేను పెంచుతున్నాను పందెం కొరకు, దేవునికి శ్రేష్టమంది ఇవ్వాలి కదా. మరి నా జీవితాన్ని దేవుడు మార్చాడు. ఆశ్రయపురం అప్పుడు ఆ ఒక పొట్టేలు తీసుకొచ్చి ఇస్తే 17 లక్షల అప్పు తీరింది. హైదరాబాదులో మంచి ఇల్లు కట్టుకున్నాను. దేవుడిని తిరిగి తన సాక్షికి నిలబెట్టి తన పనిలో వాడుకుంటున్నాడు. ఇదిగో ఈ ఫంక్షన్కి పందెం కొరకు పెంచినటువంటి పొట్టేలు నేను తెస్తానని అన్నాడు. ఒకళ్ళు చికెను, ఒకళ్ళు కూరగాయలు, ఒక్కొక్కరు ఒకటి. మరి అంత అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి పనులు మొదలు పెడదాం, అందుబాటులో ఉన్న వాళ్ళు రండి కలిసి ప్రార్థన చేద్దామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి పులిపీట మీద ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి దిగిన తర్వాత మరొక సహోదరుడు చెప్తున్నాడు, అన్న మరి ఈ ఫంక్షన్కి గ్లాసులు ప్లేట్లు మామూలుగా ఊళ్ళు లెక్క పెట్టలేదు కదా, లాస్ట్ సరే ఉట్టి ఇస్త్రాకులకి గ్లాసులకి ఎంత అయిందంటే ఇంచుమించు 40,000 నుంచి 50,000 దాకా అయిందంట. 40,000 రూపాయల నుంచి 50,000 దాకా అయింది. ఆ యవనస్తుడు చెప్తూ ఉన్నాడు, ఈ ఫంక్షన్ అంతటికి ఎన్ని వేల ఇస్త్రాకులు అయితే అవుతాయో, ఎన్ని వేల గ్లాసులు అయితే కావాలో అవన్నీ నేనే తెచ్చి పెడతానని అన్నాడు. సత్యవన్న ఒక మాట అంటాడు, కోడలు కంటానంటే అత్త ఏమంటది, ఎత్తుకోనంటదా. కోడలు కంటానంటే అత్త ఎత్తుకోనంటదా. మీరు చేస్తానంటే నేను వద్దంటానా. మీరు చేసే దేవుని కొరకు చేయండి అని చెప్పాను. మరి మా యొక్క అంచనా ఎంతమంది కొరకు మేము ఆ చోట సిద్ధపరిచామంటే 1000 మంది కొరకు. 1000 మంది అంటే ఎట్లా, మిర్యాలగూడలో ఉన్న సంఘస్థులు వాళ్ళ బంధువులు అంతా కలుపుకుంటే ఒక 500 మంది, అంతా కలుపుకుంటే ఆ చోట ఒక 500 మంది. సరే మన బ్రాంచ్ చర్చిలు అన్ని చోట్ల నుంచి, ఈ చోట నుంచి ఇంక వేరే వేరే బ్రాంచ్ చర్చిల నుంచి అన్ని చోట్ల నుంచి వస్తే ఎక్కువ అంటే మరొక 500 మంది. 500 + 500 ఎంతమంది అంటే 1000 మంది. మా అంచనా ఎంత అంటే 1000 మంది దాటరు. 1000 మంది అంటే చర్చిలో సరిపోతుంది. చర్చి ఫుల్ అయిపోతే బయట ఫుల్ అయిపోతే
పైన ఒక స్క్రీను కింద ఒక స్క్రీన్ పెడితే వచ్చిన వాళ్ళందరూ చర్చిలోనే కూర్చుంటారు అన్న ఉద్దేశముతోటి మరి ఆ యొక్క పనిదిములో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ నటరాజు గారు చాలా చక్కగా వంటలు చేస్తాడు. ఆయన వంటలు చేస్తే ఎంత రుచిగా ఉంటుందంటే, మామూలుగా చికెన్ మటన్లు డబ్బాలో పెట్టుకుని కనపడకుండా ఎత్తుకొని పోతారైతే ఆయన వంట చేస్తే సాంబారు బాటిల్లో పోసుకొని తీసుకెళ్ళారు. మిగిలిన సాంబారు బాటిల్లో పోసుకొని తీసుకెళ్ళారు. ఏమన్నారు, దానికి ఒక పేరు పెట్టారు, ఏంటంటే ఆశీర్వాదపు సాంబారు. సాంబార్ని ఎవరైనా డబ్బాలో పోసుకొని తీసుకెళ్తారంటే నేను ఫస్ట్ ఆ చోటు చూశాను. అంటే అంత రుచిగా ఆయన వంటలు చేస్తాడు. మరి ఆయన చెప్పాను, అయ్యా 1000 మంది కొరకు సామాన్ రాసి లిస్ట్ రాసి అని చెప్పినప్పుడు తను 1000 మంది కొరకు కావాల్సిన ఆ లిస్ట్ అంతా పంపించాడు. ఇక్కడనే మలకపేట గంజిలో కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళాం. మరి 2 రోజులు ఆరాధన, 4 ఆరాధనలు. ఉదయకాలము ఆరాధనలో మరి ఫ్లోరి తన యొక్క సాక్ష్యాన్ని చెప్పి ఏ స్థితి నుంచి మరి కడు దీన స్థితి నుండి నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ వ్యక్తి దేవుని పట్టుకుంటే, దేవుని హత్తుకుంటే, దేవునికి తన జీవితంలో మొదటి స్థానం ఇస్తే ఏ స్థితి నుంచి దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు, ఈరోజు ఏ స్థితిలో తనని నిలబెట్టాడు అని కళ్ళ కట్టినట్లుగా తన యొక్క సాక్ష్యాన్ని వాక్యం చెప్తే కన్నీళ్లతో దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. చెప్పాను ఏమని, ఫస్ట్ పోటే మొదటి రోజు ఆఖరి రోజులాగా అయిపోయింది. యానివర్సరీ అద్భుతముగా జరిగింది. చాలా సంతోషం అనిపించింది. సాయంత్రం తిరిగి మరి నల్లగొండలో పరిచయం చేస్తున్నటువంటి దేవుడిన్న ఆ చోటకి వచ్చాడు. మరి అక్కడ లోకల్ పాసెస్ కూడా రావటం జరిగింది. మరి ఆ యొక్క మిర్యాలగూడ యొక్క బ్రాంచ్లో మరి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు, రాబోయే దినాల్లో భవిష్యత్తులో దేవుడు ఎలాంటి కార్యములు చేయబోతూ ఉన్నాడు, ఆ యొక్క ప్రాంతాన్ని ఆ స్థలాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఇది ఒక బెతెస్దా కోనేరు అని చెప్పి మరి అద్భుతముగా దేవుడు తనకిచ్చినటువంటి వాక్కుని ఆ చోట పంచుకోవడం జరిగింది. ఏమైంది, 1000 మంది సాయంత్రమే చర్చి మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. లోపల బయట అంతా నిలబట్టడానికి స్థలం లేకుండా అయిపోయింది. మన వాళ్ళు ఈ చోట మరి బస్సు పెడితే ముందు రోజు ఎంతమంది రాయించారంటే 26 మంది రాయించారు. మొదటి ఆదివారం ఒక బస్సు కూడా నిండుదో అనుకున్నాం. ఎందుకు అంత బిజీ లైఫ్ అయిపోయింది, ఉరుకులు పరుగులు జీవితం. మరి పనులు, ఉద్యోగాలు, ఇల్లు, వాకిలు అంతా వదిలిపెట్టి అంత దూరం వచ్చి కూర్చోవాలంటే అంత ఓపిక ఎవరికి లేదు. నేను అనుకున్నాను ఒక బస్సు నిండితే మహా గొప్ప అనుకున్నాను. సరే ఒక బస్సు అనుకున్నాం, ఒక బస్సు అయిపోయింది, 2 బస్సులు అయిపోయినాయి, 3 బస్సులు అయిపోయినాయి, 4 బస్సులు ఫోన్ చేసి చెప్పారన్నా 4 బస్సులు ఫుల్ అయిపోయినాయి. అరే ఆదివారం సాయంత్రం దేవుడని వాక్యం చెప్తున్నప్పుడు ఇంత జనం వస్తే మరి మెయిన్ యానివర్సరీ 26 అంటే సోమవారం రోజు హైదరాబాద్ నుంచే 200 మంది, డౌట్ లేకుండా ఉట్టి బస్సుల్లో వచ్చేవాళ్ళు, మరి కారులో వచ్చేవాళ్ళు ఎంతమంది, ట్రైన్లో వచ్చేవాళ్ళు ఎంతమంది, అలాగా వాళ్ళ సొంతగా వచ్చేవాళ్ళు ఎంతమంది, చుట్టుపక్కల బ్రాంచ్ చర్చ్ నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది, వీళ్ళందరినీ ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు అర్థం కాలేదు. ఆ వచ్చిన పాస్టర్స్ ఏమన్నారు, ఈ చోట బలమైన దేవుని సన్నిధి మేము అనుభవిస్తూ ఉన్నాం, రేపు ఉదయం మేమే రాము, మా సంఘస్థులు కూడా తీసుకొస్తాము, మాతో పాటు మా సంఘస్థులను తీసుకొస్తామన్నారు. సరే మేము చర్చి మట్టికి అని చెప్పి చర్చిలోనే ఫిక్స్ అయిపోయాం. రాత్రి 12 గంటలకు చర్చిలో ఉన్నాం. మరి తెల్లారి ఆరాధన అక్కడ సరిపోదు, పిలిచి వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మన వాళ్ళకి చెప్పాను, అది చెప్పాను, మిర్యాలగూడ సంఘస్థులు సైనికులైతే సత్తెనపల్లి సంఘస్థులు మరి వీరులు. సైనికుడు అంటే యుద్ధం చేసేవాడు, వీరుడు అంటే యుద్ధంలో గెలిచినవాడు. మరి అక్కడ వచ్చిన వాళ్ళు వీరుల్లాగా చేస్తూ ఉంటే ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు ఇలా చెప్పాను ఏమని, ఇలా బ్లాక్ కమాండర్స్ ఒక్కడు 100 మందితోటి సమానం. వాళ్ళు సాధారణంగా దిగితే ఆర్పారు, ఉంటామా పోటమా ఆ విధంగా ఉంటుంది. మరి వీళ్ళందరినీ పిలిచి చెప్పానేమని, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఆరాధన బయట జరగాల, ఏది మధ్యరాత్రి 12 గంటలకి. మరి వచ్చిన జనానికి చర్చి సరిపోదు, బయట ఉన్న గ్రౌండ్లో టెంట్లు వేయాలా, స్టేజ్ వేయాలా, దాని తగ్గ సౌండ్ మొత్తము ఏర్పాటు చేయాలన్నాను. అట్లా చెప్తే వినో వాళ్ళకి పిచ్చి పట్టిందా, మతిపోయిందా, ఇంత తక్కువ టైంలో ఎట్లా అవుతుంది, అది మినిమం కనీసం 3-4 రోజులు ఆ పని పడుతుంది. అంతా సెట్ చేయాలంటే స్టేజే కావచ్చు, అంత పెద్ద టెంట్లే కావచ్చు, అన్ని వేల మందికి చైర్సే కావచ్చు, అంతా సెట్ చేయటానికి కనీసము 3-4 రోజులు పడుతుంది. 3-4 రోజులు పట్టే పని
ఈయన 2 గంటలకు చేయమంటున్నాడు అన్నట్లుగా చూస్తారు. చెప్పనేమని, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రేపు ఆరాధన బయట జరగాల, పని మొదలు పెట్టండి, దేవుడు సాయం చేస్తాడని చెప్పాను. మన వాళ్ళు అప్పటికప్పుడు మధ్యరాత్రి అక్కడి నుంచి కారు వేసుకునేకి వచ్చి మరి అల్లు పెరగని యోధుల్లాగా, వారి శక్తి కొలది కాదు, శక్తికి మించి, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు శక్తికి మించి ఒక రోబోలాగా, మిషన్ లాగా పరిగెత్తుతూ ఉన్నారు. నడవట్లేదు పని చేయడానికి, వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. తెల్లారి 11 గంటలకి అద్భుతముగా ఆ స్టేజే కావచ్చు, ఆ టెంట్లే కావచ్చు, చైర్సే కావచ్చు, మొత్తం ఏర్పాటు చేశారు. జనం వస్తూ ఉన్నారు, వచ్చే జనానికి చైర్లు వేస్తూ ఉంటే నిండిపోతూ ఉంది. మరి మధ్యాహ్నం ఆరాధనలో మదన్న వాక్యం చెప్పాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, నమ్మిన వారిని దేవుడు చిన్నగా ఉంచాడు. మరి ఆయన నమ్మదగిన దేవుడు, నెమ్మది గురించి, నమ్మదగిన తీరు గురించి వాక్యం చెప్పడం జరిగింది. మధ్యాహ్నం ఆరాధన చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు. అయితే మరి ఎవరైతే సర్వింగ్ చేయమని చెప్పానో వాళ్ళని పిలిచి చెప్తున్నారు ఏమని, బ్రదర్ ఈ జనానికి వండిన భోజనం సరిపోదు, మేము సర్వింగ్ చేస్తే మధ్యలో అయిపోయిందంటే మీరైనా తిట్టుకోవచ్చు, తినకుండా పోయిన వాళ్ళైనా తిట్టుకోవచ్చు, కాబట్టి సర్వింగ్ మేము చేయము. మీరు హైదరాబాద్లో చెప్తారో, మిర్యాల కూడా చెప్తారో, ఎవరు చెప్తారో మీ ఇష్టం, సర్వింగ్ మీరే చూసుకోమన్నారు. ఎందుకు? వండిన అన్నమేమో చాలా తక్కువ ఉంది, వచ్చిన జనమేమో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ అన్నము వాళ్ళకి అందరికీ పెట్టడానికి వీలు కాదు అని చెప్పడం జరిగింది. చెప్పానేమని, అప్పటికప్పుడు సరే ఇవన్నీ ఏర్పాటు చేసాం కానీ అంతమందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి వీలు కాని పరిస్థితి. చెప్పానేమని, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. 5 రొట్లు 2 చేపలు 5,000 మంది తినగా మిగిలింది, అదే దేవుని మనం మొక్కుతున్నాం, మీరైతే మొదలు పెట్టండి అన్నాను. అయితే వచ్చిన విశ్వాసులకి, సంఘస్థులకి బయట టెంట్లో భోజనాలు ఏర్పాటు చేశాము. మరి సేవకులకి చర్చి పైన మరి భోజనాలు ఏర్పాటు చేసాం. సేవకులు కాస్త స్పెషల్, ఏది మటను, చికెన్ లెగ్ పీసులు, ఆ తర్వాత రకరకాల, ఎందుకు సేవకులు కదా కంటి నిండా తినాలి, కడుపు నిండా తినాలని చెప్పి పైన ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఏర్పాటు చేసాం. సేవకులు అంటే మా దృష్టిలో ఎంతమంది, 50 నుంచి 100 మంది అనుకున్నాం. మెయిన్ సేవకులు ఒక 50 మంది, వాళ్ళతో పాటు ఇంక ఎవరైనా ఎక్స్ట్రా వస్తే ఒక 100 మంది. 100 మంది కొరకు పైన చర్చి పైన ఏర్పాటు చేసాం. మిగిలిన వాళ్ళకి కింద పెట్టాం. అయితే వాళ్ళు అన్నారు, ఇంతమంది సరిపోతుంది, మేము మొదలు పెట్టినన్నాను అని చెప్పి పైకి వెళ్ళి చర్చి పైకి వెళ్ళి చూస్తే నేను 100 మంది అనుకుంటే దాదాపు అక్కడ 300-400 మంది మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయి ఉన్నారు. అర్థమైంది సీన్ ఏమని, ఇక్కడ వీళ్ళు వండి పెట్టింది వీళ్ళకి సరిపోదు, ఉంటే సిగ్గుపోద్దని చెప్పి కిందకు వచ్చాను. బయట చూస్తే మొత్తం మొత్తం ఎడు చూసినా జనమే ఉన్నారు. అక్కడికి వెళితే అక్కడ సరిపోదని అర్థమైంది. నేను బయటికి వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు, ఎక్కడున్నా అంటే ఆ గేటు దగ్గర మధ్యలో నిలబడి ప్రార్థన చేస్తున్న మనసులో, ప్రభా సహాయం చేయి. ఈలోగా దయ్యం పట్టిన వచ్చారు, అన్న మా కొరకు ప్రార్థించండి చెప్పాను. నేను ప్రార్థించేది కాదు, మీరు చర్చిలోకి వెళ్ళండి, దేవుడి కార్యాలు చేస్తారని చెప్తూ ఉన్నాను. ఒకసారి ముట్టుకానంటే ఆ ప్రార్థించిన వాళ్ళు దగ్గరికి వెళ్తుండే దేవుడి శక్తి హిస్రేష్ కింద పడుతూ ఉన్నారు, దయ్యాలు కేకలేసి పొరులాడుతూ ఉన్నారు. వాళ్ళని చర్చిలో తీసుకెళ్ళి పని పెట్టమని చెప్తున్నాను. ఆశ్చర్యం ఏంటంటే అద్భుతంగా పైన కింద అందరు తినక మిగిలింది. అయితే ఎవరైతే ఇస్త్రాకులు తీసుకొస్తానని చెప్పాడు కదా అని అడిగాను, ఇంతకు నువ్వు 8,000 ఇస్త్రాకులు తీసుకొచ్చావు, ఎవరు ఏం తెచ్చారు, ఎవరు ఏం చేసినందుకు నాకు పూర్తి క్లారిటీ తెలియదు. ఎవరైతే ఇస్త్రాకులు గ్లాసులను తెస్తాన్నాడు కదా ఆయన అడిగాను, ఇంతకు నువ్వు 8,000 ఇస్త్రాకులు తీసుకొచ్చావంటే ఆయన చెప్తున్నాడు, అన్న 5,500 ఇస్త్రాకులు తీసుకొచ్చాను. 8,000 ఇస్త్రాకులు అంటే 5,500 ఇస్త్రాకులు తీసుకొచ్చాను. ఇప్పుడు లెక్క పెడితే 500 ఇస్త్రాకులు మిగిలినాయి. 500 ఇస్త్రాకులు మిగిలినాయి అంటే ఎన్ని ఇస్త్రాకులు అయిపోయినట్టే? 5,000 ఇస్త్రాకులు. వండింది ఎంతమంది కంటే 1000 మందికి. మరి తెచ్చి ఆ యొక్క తిన్నది ఎంతమంది అంటే 5,000 మంది. మరి బైబిల్లో మనం చదివాము, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినక ఇంకా మిగిలిందని. అక్షరాలుగా ఆ రీతిగానే దేవుడు ఆ చోట దీవించాడు. ఉదయము పాస్టర్లకి మటన్ కొంచెం స్పెషల్ వండితే అది సరిపోదు అనుకుంటే, సాయంత్రం మరలా వాక్యం చెప్పినటువంటి టీంకి మన మధ్యలో ధర్మేంద్ర వీళ్ళందరినీ స్పెషల్గా ఒక చోట కూర్చోపెట్టి ఏం మర్యాద ఏం తక్కువ కాకుండా, నేను ఉదయము వాళ్ళకి సరిపోయిద్దా లేదా అని బాధపడుతూ ఉంటే ఆ ఉదయం వండిందే స్పెషల్గా మళ్ళీ వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి ఏర్పాటు చేయడం. సాయంత్రము ఆనందన్న అద్భుతంగా మరి దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు.
ఆ చోటకి ఎమ్మెల్యే వచ్చి చెప్తా ఉన్నాడు ఏమని, ఈ చోట ఇంత పెద్ద మందిరం ఉందని, ఇన్ని వేల మంది వస్తారని నేను ఊహించలేకపోయాను. మరి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క చర్చిని బట్టి మరి ఎంతో నేను సంతోషపడుతున్నానని చెప్పి ఆ ఎమ్మెల్యే కూడా ఆశ్చర్యపడటము జరిగింది. మరి ప్రతి చోట దేవుడు ఊహకు మించి దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. వనపర్తి మన యొక్క బ్రాంచ్ చర్చి ఉంది. ఆ చోట ఇప్పుడు గుంటూరులో ఆంధ్ర వైపు సేవ చేయడం చాలా ఈజీ, గల్లీకి ఒక చర్చి ఉంటుంది. హైదరాబాద్లో సేవ చేయడం ఇంకా ఈజీ, పుట్టగొడుగుల్లాగా చర్చి ఉండి పక్కనే చర్చి పెడతా ఉన్నారు. ఇటు మహబూబ్ నగర్ వనపర్తి వైపు సేవ అంటే అంత ఆషామాష కాదు, పోతే మరల తిరిగి వచ్చేది నమ్మకం తక్కువ. మరి ఆ చోట పరిచర్య మొదలైనప్పుడు మహావిరోధములో ఒకరోజు ఆ చోట ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత మరి క్రీస్తు వ్యతిరేకులు చాలామంది యవనస్తులంతా బండ్లు వేసుకుని గుంపు వచ్చారు. దుమ్మిగా ఒకసారి వస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వాళ్ళంతా వచ్చారు. వచ్చిన ఎస్ఐ అన్నాడు, మధ్యలో ప్రార్థన ఆపొద్దు, ఆయన ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడదామని చెప్పి వాళ్ళందరిని ఆపాడు. ఒక పక్క పోలీసు వాళ్ళు, ఒక పక్క దుమ్మిగా వచ్చినటువంటి ఆ యవనస్తులంతా ఉన్నారు, ఒక పక్క సంఘస్థులు. వీళ్ళందరి మధ్యలో నిలబడి వాక్యం చెప్పు నాకు కొత్త. అంత రౌద్రంగా ఉన్న ఆ పరిస్థితిలో కూడా దేవుని మహాకృపను బట్టి ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి కృప చూపాడు. ఆ వచ్చిన ఎస్ఐ అన్నాడు, అరే ఆయన ఏం చెప్పాడు రా, దేవుని కొరకు మంచిగా బతకండి, తాగుడు మానేయండి, వ్యభిచారాన్ని మానేయండి, తిరుగుబోతులు తిరగబాకండి, బాధ్యత కలిగి బ్రతకండి అని చెప్పి సమాజానికి పనికొచ్చే మాటలే చెప్పాడు. కానీ పనికి మాల మాటలేమీ చెప్పలేదు. ఇలాంటి మాటలంటే బతుకులు మారతాయి కదా అని మీ దేవుని దూషించాడు, మీ దేవతలను విమర్శించాడా? ఇంత అద్భుతమైన మాటలు చెప్తే ఎందుకు మీరు వద్దంటున్నారని చెప్పి ఆ వచ్చిన పోలీసు వాళ్ళకి బుద్ధి చెప్పి పంపించారు. ఆ చోట చర్చి మొదలుపెట్టాం. గోడలైపోయి కప్పు కాలేదు. మరి అందరూ కట్టుకుని పని ఆపారు. దాదాపు 4 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరి అన్ని లీగల్గా మనకున్నప్పటికీ పర్మిషన్ మాత్రం ఇవ్వట్లేదు. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల పర్మిషన్స్ ఇవ్వట్లేదు. చర్చి పర్మిషన్స్ అంటే చాలా రిస్క్ అవుతూ ఉంది. మరి ప్రార్థించాం. ఆ యొక్క తెలంగాణ స్టేట్ అంతటికి మరి ఆ యొక్క క్రైస్తవులకి ఆ యొక్క చైర్మన్గా ఉన్నటువంటి దీపక్ జాన్ గారు కూడా ఆ చోటుకి రావటం జరిగింది. మరి దేవుడు శాస్త్రాలను మారుస్తాడంటే అక్షరాలు చూశాను. కలెక్టర్ చేత తను మీటింగ్ పెట్టించి మన చర్చి గురించి మాట్లాడటం జరిగింది. అద్భుతంగా తను మన వాళ్ళు చెప్తున్నారు, ఆ దీపక్ జాన్ గారు చెప్తున్నాయంట, మరి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ చర్చి కొరకు లీగల్గా పర్మిషన్ మీ చర్చికే వచ్చింది. చర్చి కొరకు పర్మిషను తెలంగాణ రాష్ట్రం అంతట్లో మీ చర్చికే పర్మిషన్ వచ్చింది. మరి నా ఆయాములో మరి ఎవరన్నా పర్మిషన్స్ కొరకు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా చర్చి కొరకు పర్మిషన్ తీసుకోవాలని చెప్పినా నా దగ్గరకు వస్తే వాళ్ళని నేను మీ దగ్గరికి పంపుతాను, వాళ్ళకి మీరు గైడ్ చేయండి, ఎట్లా మరి ఆ పర్మిషన్ తీసుకోవాలనేది వారికి మీరు చెప్పండి అని చెప్తూ ఉన్నాడు. దేవుని దయని బట్టి శాసనాలను దేవుడు మారుస్తూ ఉన్నాడు. మరి దేవుని చిత్తమైతే ఈరోజు సాయంత్రం ఆ వనపర్తిలో వెళ్ళి ఆ చోట ప్రార్థించి ఆగిపోయిన పని మరలా ఆరంభించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాం. మరి మీరు కూడా ప్రార్థించండి. బైబిల్లో మరి దావీదుని మనం చూస్తాం. బైబిల్లో దావీదుకి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. దావీదు యొక్క జీవితాన్ని ప్రతి రాజుకు కొలబద్దలాగా ఉంచాడు. ఈ రాజు దావీదు కంటే ఎక్కువ నీతిగా బతికాడు, లేదా ఈ రాజు దావీదులాగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించలేదు. దావీదు యొక్క బ్రతుకును కొలబద్దగా దేవుడు ఉంచాడు. దావీదు ఎవరు అంటే దేవుని యొక్క హృదయానుసారి అంట. యేసయ్య ఏ వంశంలో పుట్టాడు అంటే దావీదు వంశంలో పుట్టాడు. యేసయ్య ఏమని పిలువబడ్డంటే దావీదు కుమారుడని పిలువబడ్డాడు. మరి ఆ కాలంలో దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు ఆశపడ్డాడు ఏమని, అయ్యా నీ కొరకు ఒక మందిరాన్ని నేను కట్టాలయ్యా, ఒక మందిరాన్ని కట్టాలయ్యా అంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు కట్టడానికి వీలు లేదు, నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. ఎవరి ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించా అంటే సొలొమోను ద్వారా. ఈ సొలొమోను ఎవరు అంటే బెత్షెబాకు పుట్టినటువంటి వ్యక్తి. ఈ బెత్షెబా ఎవరు అంటే ఊరియా
భార్య అంటే మన భాషలో పచ్చి భాషలో చెప్పాలంటే ఉంచుకున్న వ్యక్తికి పుట్టినటువంటి వ్యక్తి సొలొమోను. అంటే తను పెరుగుతున్నప్పుడు ఎంత ఆయన అవమానపరిచారో, ఎంత హీనంగా చూచారో. అరే ఈడు మన ఇంటోడు కాదురా, ఈడు మన యొక్క జాతి పక్షి కాదు అని చెప్పి రకరకాలుగా మానసికంగా శారీరకంగా ఎంత తన్ని వేదనకు బాధకి గురి చేశారో తెలియదు. దేవుడు ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే మరి వేదనకి, బాధకి, అవమానానికి, ఒంటరితనానికి గురైనటువంటి సొలొమోను దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన యొక్క మందిరాన్ని నిర్మించడానికి. మరి యుగానికి ఒకరిని, తరానికి ఒకరిని దేవుడు ఎన్నుకుంటూ ఉంటాడు. మన కాలంలో, మన తరములో మరి దైవజనుడు అన్న పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారిని చేతపట్టి హైదరాబాదు పట్టణాన్ని దేవుడు కదిలించాడు. హైదరాబాదు పట్టణంలో ఒక చరిత్రను దేవుడు సృజించాడు. మరి యేసు నామములో బాప్తిస్మం అన్న, 40 రోజులు ఉపవాస ప్రార్థన అన్న, అది ఎక్కడ మనకి కనబడింది, ఎక్కడ వినబడింది అంటే హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ యొక్క పరిచర్లో కనబడింది, వినబడింది. ఈ చోట దేవుడు ఎలాంటి కార్యములు జరిగించాడు అంటే పట్నం అంతా వర్షం పడుతుంది, మన టెంట్ల పైన వర్షం లేదు. మరి ఒక విలేకర్ పోతూ పోతూ చూచి ఆగి ఈ చోట దేవుడు ఉన్నాడు, ఒక విలేకరు ఈ చోట దేవుడు ఉన్నాడని చెప్పి వచ్చి దేవుడు నమ్ముకొని గొప్ప సేవ చేసి దేవుళ్ళో చేరాడు. ఆయన ప్రశాంతరాయి. ఆయన ద్వారా మన సంఘానికి వచ్చిన కుటుంబాలు చాలా మన మధ్యలో ఉన్నాయి. మరి ఆ దైవజనులను చేతపట్టి ఎన్నో జీవితాలను దేవుడు మార్చాడు, ఎన్నో కుటుంబాలను దేవుడు కట్టాడు, ఎంతోమంది సేవకులను దేవుడు సిద్ధపరిచాడు, ఎన్నో సంఘాలు స్థాపించాడు. ఒక చరిత్రను దేవుడు హైదరాబాద్ పట్టణంలో జరిగించాడు. మరి తను మహిమలోనికి చేర్చబడిన తర్వాత వచ్చిన పరిస్థితులన్నీ మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి పరిస్థితులు ఎదురని మరి ఈ యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ యొక్క పరిచర్య రాను రాను కనుమరుగైపోతుంది, కనబడకుండా పోతుంది. మరి 6 నెలల్లో చర్చి ఖాళీ అయిపోతుంది. ఇది 10 కోట్లు, ఇది 10 కోట్లు, అది 3 కోట్లు. అది కొందామా, ఇది కొందామా, ఏది కొందాము డిసైడ్ చేసుకోవటమే. మన మధ్యలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు లైవ్లో చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది 10 కోట్లు, అది 3 కోట్లు. అది కొందామా, ఇది కొందామా, ఏది కొందాం, ఉట్టి కంగారపడాల్సిన అవసరం లేదు, ఉట్టి డిసైడ్ చేసుకోవటమే ఆలస్యం అన్నారు. మరి ఒక ఆయనకి తెలియలేదు, ఇంకో ఆయన చదువు లేదు, ఉన్నానికి కాలేదు, వీళ్ళేమి చేస్తారు. మరి చదువు సంధ్య లేని వారిని దేవుడు నిలబెట్టి, కాళ్ళు లేని వారిని చేతపట్టి దేవుడు ఒక చరిత్రను సృజించాడు. చెప్పాను, ఆ సంవత్సరం చెప్పానేమని ప్రార్థించాను. మీకు మంచి పేరు, గొప్ప ఖ్యాతి నేను ఇస్తాను అన్నాడు. లైవ్లో ఈ రీతిగా మైక్లో పబ్లిక్గా చెప్పాను చర్చిలో. దేవుడు మన సంఘాన్ని సేవకు మంచి పేరు, గొప్ప ఖ్యాతి దేవుడు ఇవ్వబోతుందని చెప్పాను. ఆ సంవత్సరము అంబర్పేట్ గ్రాండ్ క్రిస్మసే కావచ్చు, బొంబాయి మీటింగ్, గోవా మీటింగు, మరి మరుగునున్న పరిచయం దేవుడు ఒక్కసారి విస్తరింపజేశాడు. 2వ సంవత్సరం చెప్పాను ఏమని, నా మంచితనం అంతా మీ ఎదుట దేవుడు చూపుతా అంటున్నాడు. మన సంఘము సేవడల దేవుడు తన మంచితనాన్ని చూపబోతున్నాడని చెప్పాను. మరి ఆ సంవత్సరం కట్టబడ్డ మందిరాలే కావచ్చు, జరిగిన మీటింగ్సే కావచ్చు, దేవుడు చేసిన కార్యాలు కావచ్చు, ఊహకు మించి దేవుడు జరిగించాడు. పోయిన సంవత్సరం చెప్పాను లైవ్లోనే. మరి సంవత్సరం మొదట్లో చెప్పినవి అన్నీ ఏదో కాకమ్మ కథలు కాదు, చెప్పిన ప్రతిదీ యూట్యూబ్లో రికార్డ్ అయి ఉన్నాయి. డౌట్ ఉన్న వాళ్ళు ఆ యూట్యూబ్లో చూసుకోవచ్చు, ఏం చెప్పాడు, ఏ వారం, ఏ నెల, ఏ సంవత్సరం ఏమి చెప్పారన్నది. పోయిన సంవత్సరం చెప్పానేమని, ఇది సమకూర్చబడే సంవత్సరము, పోగొట్టుకున్నది పొందుకోలేనిది అందించే సంవత్సరం అని చెప్పాను. దానికి మచ్చులాగా పోయిన సంవత్సరము ఆ యొక్క స్థలాన్ని, గతంలో మనం సేవ కొరకు వాడినటువంటి ఆ స్థలాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుడు కృప చూపాడు. ఇది ఏ సంవత్సరం అని చెప్పానమ్మా, మీరే చెప్పాలి, నేను చెప్పను. ఇది ఏ సంవత్సరం అని చెప్పాను గట్టిగా, అద్భుతాల సంవత్సరం. ఎప్పుడు? జనవరి నెలలోనే అద్భుతాల సంవత్సరం చెప్పాను. మరి ఈ సంవత్సరము ప్రతి చోట మన పరిచయలు అద్భుతాలు చేయటం మొదలుపెట్టాడు. ఉదాహరణకి గతంలో మరి సొలొమోను మందిరం కట్టినప్పుడు వాళ్ళు 2 రోజుల క్రితం అద్భుతమైన వాక్యం చెప్పాడు. ఆ మందిరం కడితే దేవుని మహిమ ఎంత దిగు వచ్చిందంటే యాజకులు ఆ మహిమకు నిలవలేక బయటికి
వెళ్ళిపోయారు. అంతగా దేవుడు తన యొక్క మహిమతో ఆలయాన్ని నింపాడు. కానీ వాళ్ళు తిరగబడ్డప్పుడు, వాళ్ళు దేవునికి దూరమైనప్పుడు దేవుడే శత్రువుల చేతికి అప్పగించాడు. ఆ మందిరాన్ని కుప్పకూల్చారు. తిరిగి రెండవ మందిరం కట్టబడింది. ఆ రెండో మందిరం కట్టబడ్డప్పుడంట చూచిన వాళ్ళు ఏడ్చారంట. ఎందుకు? మొదటి మందిరాన్ని గుర్తు చేసుకొని ఈ ఉన్న మందిరాన్ని చూసి ఏడ్చారంట. ఇప్పుడు ఇక్కడ కట్టిన మందిరము చూచిన వాళ్ళు, నేను చెప్పానేమని, మొదటి మందిరాన్ని గుర్తు చేసుకుని ఈ మందిరాన్ని చూచి సంతోషపడతారన్నాను. ఎందుకు అంటే అప్పటికంటే ఎన్నో రెట్లు దేవుడు అద్భుతముగా. కొంతమందికి ఇది జీర్ణం కాదు. అంటే పాస్టర్ గారి కంటిలు మొనగల్ల, పాస్టర్ గారి కంటిలు తోపులా, అంటే పాస్టర్ గారు చేలిందిళ్ళు చేస్తున్నారా అని కొంతమందికి జీర్ణం కాదు. కానీ అవి వాస్తవాలు, అవునన్న కాదని ఒప్పుకునే సత్యాలు. యేసు ప్రభు ఉన్నప్పుడు పరిచర్య ఎంత మట్టికి జరిగిందంటే ఆ యెరూషలేము మట్టికే. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు జరిగిన కార్యాల కంటే ఆయన పరిశుద్ధాత్ముడుగా దిగువచ్చినప్పుడు ఎక్కువ కార్యాలు జరిగాయి. మరి యేసు ప్రభు చెప్పాడు, నన్ను నమ్మిన వారు నేను చేసిన కార్యాలు కాదు, వాటికంటే గొప్ప కార్యములు అన్నాడు. తల్లి మనసు ఏ విధంగా ఉంటుంది? తన కుమారుడు ఎక్కడ ఉండాలనుకుంటుందంటే తన సంకలో ఉండాలనుకుంటుంది. కొడుకుని ఎక్కడ ఎత్తుకుంటుందంటే, తల్లి తన కొడుకుని ఎక్కడ ఎత్తుకుంటుందంటే సంకలోకి ఎత్తుకుంటుంది. ఎందుకు? నా కొడుకు నా కళ్ళ ముందే ఉండాలా, నా కళ్ళ ముందే కనబడాలా అని సంకలో ఎత్తుకుంటుందంట తల్లి. కానీ తండ్రి తన కుమారుని ఎక్కడ ఎత్తుకుంటా అంటే సంకలో ఎత్తుకోడు, ఎక్కడ భుజాల మీద ఎత్తుకుంటాడు. ఎందుకు? నేను చూడనిది నా కుమారుడు చూడాలా. మరి మన యొక్క కాపరి యొక్క మనసు ఏంటిదంటే, నాకంటే నా పిల్లలు గనులుగా ఉండాలా, నేను వాడబడిన దానికంటే నా పిల్లలు గొప్పగా వాడబడాలా. ఆ దైవజనుని యొక్క ప్రార్థన వృధా కాలేదు. ఆయన ప్రార్థించాడు, ఆ ఫలితం ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. ఆయనకంటే మేము పోపులు అని చెప్పట్లేదు. కానీ మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయనే నాయకుడుగా ఉండి, ఆయనే బోధకుడుగా ఉండి, ఆయనే తండ్రిగా ఉండి ఆనాడు ఆ ఇజ్రాయెల్ని నడిపించినట్లుగా ఈరోజు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ చోట మందిరం పనులు జరుగుతూ ఉంటే ఎంతమంది చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వాళ్ళ ఇళ్లలో కూడా రాజని చెప్తూ ఉన్నాడు, మా ఇళ్లలో కూడా మేము చేస్తామో తెలియదు. కానీ మరి ప్రతి ఒక్కరు సొంతం చేసుకొని మధ్యరాత్రి 12 గంటల వరకు చీకటి పడుతున్నా కానీ ఎంత ఇష్టంగా అంటే ఎవరు చేయగలిగిన పని వాళ్ళు, ఎవరికి చేతనైన పని వాళ్ళు అద్భుతంగా ఆ పని చేయడం జరిగింది. మరి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూడా అంత సంతోషపడతారో తెలియదు. కానీ అది చూస్తే అందరూ సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటే సంతోషపడ్డట్లుగా ఆ మందిరము ఏర్పాటు చేస్తే అందరూ వచ్చి మురిసిపోతున్నారు, సంతోషపడుతున్నారు, సెల్ఫీలు దిగి స్టేటస్లో పెట్టుకుంటూ ఉన్నారు. దేవుడు చెప్పి తన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. మరి ఆయన మాట నేలన పడదు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడే ఉంటున్నాడు. పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిల్లిన ఆయన కృప మనల్ని విడిచిపోదు, ఆయన నిబంధన తొలగిపోదు. ఆయన వాగ్దానము చేసి వాగ్దానము నెరవేర్చగల సమర్థుడై ఉంటున్నాడు. మరి అబ్రహాముకి దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాలు తన కుమారుని ద్వారా దేవుడు నెరవేర్చినట్లుగా మరి మన యొక్క దైవజనుడికి చేసినటువంటి ఆ గొప్ప వాగ్దానాలు తన యొక్క వారసులుగా ఉన్న మన ద్వారా దేవుడు ఆ వాగ్దానాలన్నీ జరిగిస్తూ ఉన్నాడు. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం దేవునికి చెందునుగాక. మరి చాలా చెప్తూ కూర్చున్నారు కాబట్టి ఒక్కసారి లేచి ఒక పాట పాడుకుని వాక్యంలోనికి వెళ్దాం. మన పాటల పుస్తకంలో నుంచి 165వ పాట, నా దీపము యేసయ్యా నువ్వు వెలిగించావు. మరి మహాశ్రమలో, దిక్కుతోచన పరిస్థితిలో మౌనంగా కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఏంటి ఆ దర్శనం అంటే, మరి ఒంటరిగా ఒక దీపం పట్టుకొని భయంకరమైన దట్టమైన అడవిలో వెళుతూ ఉన్నాను. అడవి అంటే ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, అడవి అంటే ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. నల్లమల్ల అడవుల్లో చెంచువారి మధ్య నేను పరిచయం చేశాను. రకరకాల క్రూరమైన మృగాలు ఆ చోట ఉంటాయి. పగలు ఆ చోట ప్రయాణం చేయటం చాలా రిస్క్. అలాంటిది రాత్రి ప్రయాణం చేయటము మహా రిస్క్ అయి ఉంటుంది. మరి నా యొక్క దర్శనములో మరి దట్టమైన అడవి,
కట్టిక చీకటి, ఆ చీకట్లో ఒక దీపం పట్టుకొని మరి మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను ఆ దీపం పట్టుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు సడన్గా పెద్ద గాలి, భయంకరమైన వర్షం పడుతూ ఉంది. లోపల భయం అవుతుంది. అనుకుంటున్నాను ఏమని, ముందే అడవి, దానికి తోడు చీకటి. మరి ఇప్పుడు ఈ వర్షానికి గాలికి దీపం ఆరిపోతుందేమో, నేను ముందుకి వెళ్ళలేనేమో, ఈ అడుగులో ఉన్న క్రూర మృగాలు నన్ను చంపేస్తాయేమో అని చెప్పి రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు నాలో వస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం నాకు వినబడుతుంది. ఏంటి అంటే ఆ స్వరము, ఈ దీపము దేవుడు వెలిగించాడు. ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా ఈ దీపాన్ని ఆర్పలేదు. ఈ దీపాన్ని వెలిగించింది ఎవరు? దేవుడు. ఈ దీపము దేవుడు వెలిగించాడు. దీన్ని ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా ఈ దీపాన్ని ఆర్పలేడు. గంభీరమైన స్వరం నేను విన్నాను. అవును, మరి నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపమై ఉంటుంది. మరి ఆయన మనల్ని వెలిగిస్తే, ఆయన మన పక్షాన నిలబడితే మనకి విరోధి ఎవడు లేడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా, ఏ భయముతో, ఏ బాధతో, ఏ సమస్యతో నువ్వు ఈ స్థలానికి వచ్చి ఈ మాటలను లైవ్లో వింటున్నా, డైరెక్ట్గా వింటున్నా, ఒకటి గుర్తుపెట్టుకో, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే ఎవరు గొప్పవాడు. శత్రు బలం కొంత మీద, అంత మీద, శత్రు యొక్క బలం అంతటి పైన మనకేమిచ్చాడు? అధికారము. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. కాబట్టి నీకు అనిపిస్తుంది ఇంక అయిపోయింది నా పని, అయిపోయింది. మనం అనుకుంటాం అయిపోయింది అన్నప్పుడు దేవుడు మొదలైంది అంటాడు. అంతము అనుకుంటే దేవుడు ఇదిగో ఆరంభం అంటాడు. దేవుడు ఏమైనా చేయగలడు. మన ఊపిరి ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించాడు. మనుషులు ఎదుట నిన్ను సిగ్గు పరచడు. ఆపత్కాలంలో నమ్మకదగిన సహాయకుడై ఉంటున్నాడు. కాబట్టి మనసు దేవుని పని నిలిపి కలిసి పాట పాడుకుందాం. వచ్చిన వాళ్ళు నాతో పాడండి, రానవాళ్ళు నేర్చుకుని ప్రయత్నించండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడి గాలిలోనైనా, చెడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెల్లపై దీపాల తోరణమై, ఆరని దీపమై ఏ దివ్యమానమై నా హృదయ కోవెల్లపై దీపాల తోరణమై చేశావు పండుగా, వెలిగావు నిండుగా. చేశావు పండుగా, వెలిగావు నిండుగా. నా దీపము
అధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడి గాలిలో నైనా చెడి వానలో నైనా వదులే నీవు వెలిగించిన దీపము 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడి గాలిలోనైనా చెడి వానలో నైనా వదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. ప్రతి ఒక్కరూ తల వంచి కళ్ళు మూసుకొని అవును ఆగని హోరులో ఆరిన నేలపైన నా ముందు వెలిసితివే సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. ఆయన మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? ఆయన మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు లేడు. ఆయన వెలిగించిన దీపాన్ని ఏ శక్తి అయినా ఏ వ్యక్తి అయినా ఆర్పలేడు. నీ ఊపిరి దేవుని చేతిలో ఉంది. చింత చేయబాకు. భవిష్యత్తు గురించిన భయమే కావచ్చు, గతం గురించిన అవమానమే కావచ్చు, దేని గురించి నువ్వు చింతించబాకు. నీ గతాన్ని బట్టి నువ్వు బాధపడబాకు, నీ భవిష్యత్తును బట్టి భయపడబాకు. అయ్యో నా గతమంతా అయోమయంగా ఉంది, నా గతమంతా గందరగోళం అయిపోయింది, నా గతమంతా వేదన రోదన, నా గతమంతా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నా గతంలో నా గతమే ఇట్లా ఉందంటే నా భవిష్యత్తు ఇంకెంత దారుణంగా ఉంటుందో. ఆయన గతానికి చాలని దేవుడు, భవిష్యత్తుకు చాలని దేవుడు. ఆయనే మన యొక్క సర్వాధికారి అయి ఉంటున్నాడు. కాబట్టి నీ భయాలని దేవుని సన్నిధిలో దించు. అయ్యా దేని గురించి నేను చింతించను, దేని గురించి నేను భయపడను, దేని గురించి నేను కలవరపడను. నా ఆధారం నువ్వు ప్రభా. ఇశ్రాయేలులకి ఆధారమైన వాడు నరుడు కాదు, దేవుడు. ఈరోజు నీ ఆధారము నీ కుటుంబీకులు కాదు, నీ ఆధారం నీ ఉద్యోగం కాదు, నీ ఆధారం నీ ఆస్తిపాస్తులు కాదు, నీ ఆధారము దేవుడై ఉంటున్నాడు. దేవుణ్ణి ఆధారం చేసుకుంటే నువ్వు ఎక్కడున్నా నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా ఉంటావు. ఏ శక్తిని ఎదుటి నిలవలేదు, ఏ వ్యక్తిని నువ్వు పడగొట్టలేడు. ఎందుకు? నీ పక్షాన ఉన్నవాడు పరాక్రమశాలి అయి ఉంటున్నాడు. ఆయన భూమి ఆకాశములు పట్టజాలు దేవుడై ఉంటున్నాడు. ఆయన సజీవుడు, ఆయన సర్వాధికారి, సర్వశరీరులకు దేవుడు. ఆ దేవుడు నువ్వు ఆధారం చేసుకుంటే నీ బ్రతుకు బహు అద్భుతముగా ఉంటుంది, బహు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభా నాతో మాట్లాడు, నీ మాటలు నాకు అర్థమైనట్లు సహాయం చేయ అని ప్రార్థిస్తూ మీ ప్రార్థన ఉంచుకున్న ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు మహోన్నతు నీకు వందనములు అయ్యా. ఈ దినము కొరికి సమయం కొరికి నీకు స్తోత్రములు నాయన. తండ్రి తన పిల్లలతో మాట్లాడినట్లుగా ప్రభా
అయా మాతోను నాయన ప్రతి వారము ప్రభా మాట్లాడుతున్న రీతికి నీకు స్తోత్రములు నాయన. మా ఎడల ఈ యొక్క సంఘము సేవడల ప్రభా నువ్వు చూపుతున్న పరమని కృపకని దైక నీకు వందనములు ప్రభా. అవునయ్యా చెప్పిన తండ్రి నీ కార్యములు నాయన ఈ సంఘము సేవడల ప్రభా జరిగిస్తున్న రీతికే నీకు వందనములు. గతమంతా నీ కృపే మాకు ఆధారమును ఒప్పుకున్నామయ్యా. ఎట్టి అతిశయం లేదు నాయన. అలుపులమైన మమ్మల్ని, ఎన్నికలేని మమ్మల్ని, యోగ్యత అర్హత లేని మమ్మల్ని నీ చేత పట్టి ప్రభా శత్రువులు సిగ్గుపడినట్లు, మనుషుల ఆశ్చర్యపడినట్లు నాయన ఊహకు మించి ప్రభా మాడల నా తండ్రి నువ్వు చేస్తున్నటువంటి నీ గొప్ప కార్యములు బట్టి నీకు స్తోత్రములు వందనములయ్యా. మహిమంతా ప్రభా నీకే అన్ని ఒప్పుకొనుచున్నాం నాయన. అదేవానికి స్తోత్రములు. మరి ముఖ్యంగా ఇది ఇంకొకరు కావాల్సిన నీ వాక్కుని సందేశం మా అనుగ్రహించవలసిందిగా, కూడొచ్చిన ప్రతి ఒక్కరితో స్పష్టంగా సూటిగా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రాణాత్మ శరీరములు మా యొక్క తలంపుల ఆలోచనని ఆధులను తీసుకోవాల్సిందిగా వేడుకుంటూ ఈ ముందుని సమన్యాస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థనలు ముంచుకునే స్థలాల్లో కూర్చోవచ్చు. మరి ఈ మధ్య ఒక దేవుని సేవకుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఆయన్ని చాలా ప్రేమిస్తాను, చాలా ఆయన నేను అభినందిస్తాను. ఆ దేవుని సేవకుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నే ఈరోజు సంఘంగా మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నాను. మరి తను నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, దేవుణ్ణి నమ్మినటువంటి వారిని దేవుడు కష్టాలకి, కన్నీళ్ళకి, అవమానానికి, అపజయానికి, మరి వేదనకి, బాధకి దేవుడు అప్పగిస్తాడా? తను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, తను నమ్మినటువంటి తన పిల్లలను వేదనకి, బాధకి, అవమానానికి, అపజయానికి, కష్టాలకి, కన్నీళ్ళకి దేవుడు అప్పగిస్తాడా అని ప్రశ్నించాడు. అవును అప్పగిస్తాడు అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? దేవుడు కష్టాలకి, నష్టాలకి, అవమానాలకి, అపజయాలకి దేవుడు అప్పగిస్తాడు అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? దేవుడు అప్పగించడు. తను నమ్మినటువంటి బిడ్డలను వేదనకి, బాధకి, అవమానానికి, అపజయానికి, కష్టానికి, నష్టానికి, కన్నీళ్ళకి దేవుడు అప్పగించడు అన్న వాళ్ళు ఒకసారి చూపించండి. అయ్యో వాళ్ళు చూపించట్లే, వీళ్ళు చూపించట్లే, ఈ రెండు మాకు తెలియదు అన్న వాళ్ళు చూపించండి. మరి అదాన్ని తెలియాలి, ఇదాన్ని తెలియాలా? ఇప్పుడు అప్పగిస్తాడా? అవును అప్పగిస్తాడు అన్న వాళ్ళు చూపించండి. లేదు అప్పగించడు అన్న వాళ్ళు చూపించండి. అప్పగిస్తాడు, అప్పగించడు తెలియదు అన్న వాళ్ళు కూడా చూపించండి. ఈ మూడు రకాల మనుషులు ఉండాలి ఇక్కడ. ఈరోజు పరిశుద్ధాత్ముడు కొంచెం మన లోతుల్లోకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. పాదాల కొలత కాదు, మోకాళ్ళ లోతు కాదు, నడుములు లోతు కాదు. పాదాల కొలతైనా, మోకాళ్ళ లోతైనా, నడుములు లోతైనా నీళ్ళ మీద నడుచుకుంటూ పోవచ్చు. ఈరోజు పరిశుద్ధాత్ముడు కొంచెం మనల్ని లోతుల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్పబోయే మాటలు నడిచే తట్టు కాదు, ఈదే తట్టుగా. నీటిని చూసి ఎవడు భయపడతాడు అంటే, ఈత వచ్చినోడు భయపడు. నీటిని చూసి ఎవడు భయపడతాడు? ఈత రానివాడు నీటికి భయపడతాడు, కానీ ఈత వచ్చిన వాడు నీళ్ళు చూస్తే పైనుంచి డైప్ కొడతాడు. మరి నేను మిమ్మల్ని ఈదే లోతులోకి తీసుకెళ్లాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఈరోజు మనల్ని ఒక ప్రత్యేకమైన కోణములో దేవుడు మనల్ని దర్శించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. తను నమ్మినటువంటి పిల్లలను కష్టాలకి, నష్టానికి, వేదనకి, బాధకి, అవమానానికి, అపజయానికి అప్పగిస్తాడు అన్నవాళ్ళు చేయించుంచినంటే కొంతమంది ఎత్తారు. లేదు ఆయన నమ్మినటువంటి పిల్లల్ని ఎన్నడూ కూడా కష్టానికి, నష్టానికి, వేదనకి, బాధ, కన్నీళ్ళకి అప్పగించడు అన్నవాళ్ళు కొంతమంది చేస్తారు. అంటే ఈ రెండు తెలియని వాళ్ళు మన మధ్యలో ఎక్కువ మంది ఉన్నారు. ఏది అప్పగిస్తాడో అప్పగించడో, ఈ రెండు తెలియని వాళ్ళు కొంతమంది చేతులు ఎత్తారు, వీళ్ళు కొంతమంది చేతులు ఎత్తారంటే, అంటే తెలియని వాళ్ళు కొంతమంది మనస్తత్వం ఏంది? అప్పగిస్తాడేమో, అప్పగించడేమో. ఈ రెండు మాకు తెలియదు అన్నవాళ్ళు ఇక్కడ చాలామంది. అందుకే దేవుడు నన్ను మరి ఈ యొక్క అంశం మీద మాట్లాడమని చెప్పి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కొంతమంది చెప్పే
బోధ ఏంటంటే యేసు ప్రభు నమ్ముకుంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, ఎలాంటి వ్యాధి బాధ, ఎలాంటి అవమానము, ఎలాంటి కన్నీరు, ఎలాంటి కష్టము ఉండదు. మన జీవితం ఎట్లా ఉంటుందంటే 3 పువ్వులు 3 పువ్వులు అయితే 6 కాయలు ఎట్లా అవుతాయండి పచ్చబద్ధం కాకపోతే? పువ్వులు 3 అయినప్పుడు కాయలు 6 అవుతాయా? దాంట్లోనే అర్థం చేసుకోలేదు దాంట్లో అబద్ధం ఉందని. కొంతమంది చెప్పే మాట ఏంటంటే నువ్వు క్రైస్తవుడు అయితే నీ జీవితంలో శ్రమ అనేదే ఉండదు అని బోధిస్తూ ఉన్నారు. అది వాస్తవం అయితే, వాళ్ళు చెప్పేదే వాస్తవం అయితే, బైబిల్లో మనము ధ్యానించిన నిజ జీవితంలో సేవకుల యొక్క జీవిత చరిత్రలు మనము తిరగేసిన మనకు కనబడుతుంది. భక్త సింగ్ గారు ప్రార్థన అంటే భక్త సింగ్ అంటే ప్రార్థన. ఆయన పేరు తెలియనటువంటి క్రైస్తవుడు ప్రపంచంలో లేడు. సువార్త పరిచర్య చేయాలంటే వాళ్ళ తర్వాతనే ఎవరైనా. మరి లోకమంతా బహుబలముగా వాడబడ్డాడు గొప్ప దైవజనుడు. తన ముగింపు నేను చూచాను. చాలా ఏండ్లు మంచములో ఉండి కోమలో ఉండి చనిపోయాడు. చాలా ఏండ్లు మంచములో ఉండి కోమలో ఉండి చనిపోయాడు. మరి డిజిఎస్ దినకరన్ గారు యేసు పిలుచున్నాడు సంస్థకి స్థాపకుడు. ఆయనకు ఒక బిరుదు ఏంటి అంటే ఆయన భారతదేశపు ప్రవక్త. ఆయనకి పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే భారతదేశపు ప్రవక్త. ఆయన పరలోకపు ఆలోచన సభలో ఒక మెంబర్ అంట. ఆయన పరలోకంలో కూడా దేవుడు దూతలు అందరూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారంట. భూమి మీద ఏం చేద్దాం, పలానా సంఘంలో ఏం చేయాలా. పరలోకంలో కూడా ఒక ఆలోచన సభ ఉంటుందంట. ఆ సభలో ఈ డిజిఎస్ దినకర్ గారు ఒక మెంబర్ అంట. దేవుడు అడుగుతాడంట ఆయన్ని, నా కుమారుడ ఇది చేద్దాం అనుకున్నావు, నీ ఆలోచన ఏంటి? కొన్నిసార్లు ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అవుతుంటే పిల్లలను కూర్చోపెట్టుకుని తండ్రి అడుగుతాడు, అరే పెద్దోడా ఇట్రా మరి చేద్దామంటావు, నీ ఆలోచన ఏంటి? అరే చిన్నోడా మరి అది కొందాం అనుకుని నువ్వేమంటావు? చూడు, తండ్రి తన పిల్లలను కూర్చోపెట్టుకుని మాట్లాడినట్లుగా పరలోకములో భక్తులను కూర్చోపెట్టి దేవుడు తను చేయబోయే పనులు తెలియపరుస్తాడంట. పరలోకము ఆలోచన సభలో డిజిఎస్ దినకర్ గారు ఒక మెంబర్ అంట. లోకమంతా వాడబడ్డాడు. తన యొక్క ముగింపు ఏంటి? అనేకమైన ఆపరేషన్లు తన శరీరంలో, అనేకమైన ఆపరేషన్లని. చివరికి ఏ విధంగా చనిపోయాడు అంటే ఊపిరితిత్తుల యొక్క సమస్తతను చనిపోయాడు. దైవజనుడు ఏసన్న గారు తెలుగు రాష్ట్రాలకి ఆరాధన చేయటం నేర్పినటువంటి దైవజనుడు. ఏసన్న అంటే పడన వాళ్ళు కూడా, ఏసన్ని తిట్టేవాళ్ళు కూడా, అరే పాట పాడరా అంటే మళ్ళీ ఏసన్న పాట ఎత్తుకోవాలా. మళ్ళీ వాళ్ళ చర్చిల పైన ఏ పాటలు మోగుతుంటే ఏసన్న పాటలే మోగుతూ ఉంటాయి. మరి అద్భుతమైన ఆరాధన అంటే ఏంటో తెలుగు వాళ్ళకి నేర్పినటువంటి గొప్ప దైవజనుడు. తన ముగింపు ఏ విధంగా ఉంది, ఎట్లా తను చనిపోయింది యూట్యూబ్లో కావాలని చూడండి. మొత్తం తన శరీరం అంతా కుషించిపోయింది, క్షీణించిపోయింది. ఉట్టి సెల్టన్ మాత్రమే, ఎముకలు మాత్రమే కనబడతా ఉన్నాయి. కళ్ళు పచ్చగా అయిపోయినాయి. మనిషి గుర్తుపట్టకుండా తయారాడు కానీ స్వరం మాత్రము మారలేదు. ఆయన చెప్పిన నా పిడికలతోటి అన్నము తినేంత వరకు నేను దేవుని గురించి చెప్పకుండా ఉండను అన్నాడు. మరి అనారోగ్యంతో చనిపోయాడు. మన యొక్క హైదరాబాద్ పట్టణను కుదిపి కూర్చోపెట్టినటువంటి మన యొక్క దైవజనుడు పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు ఏ విధంగా చనిపోయాడు? కాలుకు చిన్న కురుపైంది, అది మానట్లేదు. ఆ గాయాన్ని కొంచెం పెద్దగా చేశారు, అది తగ్గలేదు. చివరికి కాలు తీసేయాలని చెప్పి మరి తనతో పాటున్న సేవకులందరినీ పిలిచి ఆ డాక్టర్ కౌన్సిలింగ్ చేశాడు. చూడు, కాలు తీసేస్తే 50-50 ఛాన్సెస్ ఉంటాయి, బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరేం చెప్తారో డిసైడ్ చేసి తొందరగా చెప్పండి సాయంత్రంలోగా అన్నారు. మేమందరం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అన్న డాక్టర్ ఇట్లా చెప్తున్నారు, మరి ఏం చేయాలా అని అన్న అడిగినప్పుడు, అయ్యా నాకు కొంచెం టైం ఇవ్వండి, ఈలోగా మీరు పోయి తినరండి. ఆయన కనపడగానే, నా జీవితంలో నేను కనపడగానే నువ్వు అన్నం తిన్నావా అని అడిగిన వాళ్ళు ఇద్దరు. మొదటిది మా అమ్మ అయితే, రెండోది పాస్టర్ గారు. ఆయన అంత శ్రమలో అంత బాధలో ఉన్నాడు, కాలు తీసేయాలని చెప్పారు. ఆ పరిస్థితిలో అక్కడున్న తన దగ్గర ఉన్న సేవకులు అక్కడున్న మమ్మల్ని ఏమన్నా అంటే, మీరందరూ పోయి ముందు పక్కన క్యాంటీన్ ఉంది, పోయి భోజనం చేసిరండి. ఆయన గురించి ఆలోచన లేదు, మీరు తినలేదు కదా, నా దగ్గర ఉన్నారు కదా ఉదయం నుంచి, మీరు ముందు పోయి భోజనము చేసిరానని చెప్పి పంపించాడు.
ఆ బాధలో పీక్ స్టేజ్ కరోనా ఉంది. ఆ ఫుట్పాత్ల మీదనే పనుకుంటున్నాము, ఆ హాస్పిటల్లోనే ఉంటున్నాము, ఆ కరోనా పేషెంట్ల మధ్య తిరుగుతున్నాం, ప్రాణాలు లెక్క చేయలే. ఆయన బతికితే చాలు, ఆయనకంటే ఎక్కువ ఏదైనా సిద్ధం అన్నట్లుగా ఆ హాస్పిటల్లోనే, ఆ యశోద హాస్పిటల్లోనే, అక్కడనే ఆ ఫుట్పాత్ మీదనే రాత్రి మొగులు గడుపుతూ ఉన్నాం. పోయి తినరాని చెప్పి పంపిస్తే నాకు తినడానికి మనసు ఒప్పలేదు. నేను కిందకి వచ్చి మరలా పైకి వచ్చాను. ఒకడే లేచి ఆయన మంచి తెల్ల షర్ట్, లెనిన్ షర్ట్ వేసుకొని ఆయనకి సెలాన్లు అవన్నీ పెట్టారు చేతికి, అవన్నీ పీకేసేసి బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి ఒక బ్లూ గౌన్ ఇస్తారన్నమాట. ఆ గౌన్ వేసి పేషెంట్గా పండ పెడతారు మంచం మీద. నేను రూమ్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ అనలేడు. అరే ఏమైపోయాడు అనలేడని చెప్పి చూస్తూ ఉంటే వాష్రూమ్లో ఉన్నాడు. వాష్రూమ్లో పోయి మంచి మొహం కడుక్కొని లెనిన్ షర్ట్, తెల్ల షర్ట్ వేసుకొని వచ్చి చైర్లో కూర్చున్నాడు. నన్ను చూడగానే అయ్యా దా కూర్చో అన్నాడు. నేను ఎక్కడ కూర్చున్నానంటే ఆ పేషెంట్ బెడ్ ఉంటుంది కదా, బెడ్ మీద నేను కూర్చున్నాను, అన్న చైర్లో కూర్చున్నాడు. ఈలోగా నర్సు వచ్చింది సూదులు పట్టుకొని, సార్ పనుకోండి సూదిస్తా అంటుంది. ఎవరిని నన్ను పనుకోమంటుంది, నేను బెడ్ మీద కూర్చున్నాను కాబట్టి సార్ పనుకోండి మీకు సూదియాలంటుంది. అంటే పెద్ద నవ్వి, చూసావయ్యా నువ్వు పేషెంట్ లాగా ఉన్నావయ్యా, నేనే కాదు పేషెంట్ లాగా ఉంది, నువ్వు పేషెంట్ లాగా ఉన్నావు, అందుకే తిని రమ్మంటూ నువ్వు తినకుండానే వచ్చావు, తిన్నావా అంటే లేదంటే మరి కలిసి ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేశాము. ఈలోగా ఏమని సరే కాలు తీయడానికి ఒప్పుకున్నాడు. అయితే అప్పుడు ఆఖరి క్షణాల్లో నేను చూసిందంటే అప్పుడు ఆయనతో మాట్లాడి ప్రార్థన చేసిందంటే అదే టైం. ఆఖరి క్షణాలు చూశాను, ఆయన ముఖంలో భయం కానీ బాధ కానీ ఇంకా ఏమి లేదు. ఎంత ప్రశాంతంగా మామూలుగా ఉన్నప్పుడు ఎంత గంభీరముగా కనబడతాడు. కాలు తీసేయాలా అని చెప్పినప్పుడు కూడా తన ముఖంలో బాధ కానీ భయం కానీ ఏమి లేదు. సింహంలాగా ఉన్నాడు. బైబిల్ చదువుతాడు, నీతివంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాయంట. చావు పక్కనున్న తన ముఖంలో భయం అనేది లేదు. మరి కొంతమంది బైబిలు జ్ఞానము లేనటువంటి మరి అజ్ఞానులు, దేవుణ్ణి నమ్మనటువంటి మూర్ఖులు చెప్పే మాట ఏంటంటే వాక్యం మనకు ఆధారం, వాక్యం మన గ్యూటురాయి, నువ్వు చెప్పేది వాక్యానికి చల్లాల, వాక్యానికి సరిపోవాలా. ఈ బైబిల్ జ్ఞానం, బైబిల్ చదవని వాళ్ళు, బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు దేవుణ్ణి నమ్మనటువంటి మూర్ఖులు, సాతాను యొక్క ఏజెంట్లు చెప్పే పచ్చి అబద్ధం ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకుంటే మీ జీవితంలో శ్రమలు సమస్యలు ఉండవు అన్నది అబద్ధం. ఎందుకంటే నిజ జీవితంలో ఇంతమంది సేవకులు నేను మీ ముందు సాక్ష్యాలుగా ఉంచాను. బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 16 అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16 అధ్యాయము 33వ వచనం. ఇక్కడ రాయబడి లోకంలో మీకు శ్రమ కలుగును. ఏం కలుగును? ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పిన మాట ఇది. లోకములో మీకు శ్రమ లేకుండా సింహాసనం లేదు, యుద్ధము లేకుండా జయము లేదు, జయము లేకుండా కిరీటము లేదు. సిలువేవాడ ప్రతివాడు లోకానికి వెర్రివాడు. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనంగా కనబడుతుంది. రక్షించబడుతున్న మనకి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. చెట్టుకి ఎరువు ఎంత అవసరమో క్రైస్తవునికి శ్రమ అంత అవసరము. దేవుడు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యముగా ఉండండి. మరి యోహాను సువార్త 14 అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథలునుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత. చాలు, మీకు శ్రమ ఉంది, శ్రమ అన్నాడు నిజమే. ఆ శ్రమలో మిమ్మల్ని అనాథులుగా చూడండి. దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. శ్రమ, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి అంటూ మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. వరదలు పొద, మోషే ఆ పొద చూచినప్పుడు పొద దగదగ మండుతుంది కానీ పొద మాత్రము కాలిపోలేదు. పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. జలముల్లో బడి వెళ్ళినా అవి నిన్ను ముంచవు, అగ్నిలో బడి నడిచిన జ్వాలలో నిన్ను కాల్చవు. శ్రమ ఉండదు అన్నది లేదు, ఖచ్చితంగా శ్రమ ఉంటుంది. శ్రమ
అనేది శ్రమ అంటే నువ్వు కోరుకున్నట్టు ఉండదు. శ్రమ అనేది నువ్వు కోరుకున్నట్లుగా ఉండదు. ఏ రకమైన ఎలాంటి శ్రమైన కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, శత్రుభీతి కావచ్చు, ఏ రకమైన పరిస్థితి కావచ్చు, ఒక్కొక్క ఇనుము ఒక్కొక్క వేడికి కరుగుతుంది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు పిండుతాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు సిద్ధపరుస్తాడు. శ్రమ ఉంటుంది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను అంటున్నాడు. యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వేరవనీయకుడి. ఏమన్నాడు? ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, ఎలాంటి శ్రమలో ఉన్నా. చూడు, పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు డాక్టర్లు 50-50 అని చెప్తున్నారు, కాలు తీసేయాలని చెప్తున్నారు, గ్యారెంటీ ఎవరంట అని చెప్తే ఆయన ముఖంలో భయం లేదు, బాధ లేదు. ఎందుకు? ఉంటే ఆయన సాక్షిగా ఉంటా, పోతే ఆయన దగ్గరికి వెళ్తా. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు గంట కొట్టగానే ఏడుస్తారా, భయపడతారా? ఓ అమ్మో గంట కొడుతున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా ఏడుస్తారా ఎవరన్నా? ఆ టైం అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే గంట మోగ్గానే బ్యాగులు విప్పుకేసుకొని ఎగురుకుంటూ బయటకు వస్తారు కదా. కోడి స్కూల్కి వెళ్ళినప్పుడు కోడి పిల్లలన్నీ అన్నీ వచ్చినట్లుగా అందరు చిన్న వదులుకు అందరూ ఒక్కసారి బయటకు వస్తే నాకు అది గుర్తొస్తుంటుంది. మరి డాక్టర్లు చెప్తున్నారు 50-50 అంటున్నారు, కాలు తీసేయాలంటున్నారంటే ఆయన ముఖంలో భయం లేదు, బాధ లేదు, నిశ్చంతగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన మొక్కే దేవుడు ఎవరు ఆయనకి తెలుసు. ఉంటే ఆయన సాక్షిగా ఉంటా, పోతే ఆయన దగ్గరికి వెళ్తా. దేనికి చింత? ఈ లోకం ఇచ్చే శాంతి కాదు. ఏ శాంతి? నా శాంతిని మీకు దేవుని యొక్క శాంతి నువ్వు కలిగి ఉంటే, నువ్వు మొక్కే దేవుడు ఎవరో నీకు తెలిస్తే, నీ చుట్టూ బీభత్సమైన సమస్యలున్నా, చావు నీకు అతి సమీపంగా ఉన్నా, ఇంకా కాసేపైతే ప్రాణం పోదని తెలిసినా నీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది, నీ ముఖంలో శాంతి ఉంటుంది, నీ హృదయంలో సమాధానం ఉంటుంది. ఎందుకు? ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, అది దేవుడిచ్చే శాంతి. అందుకే అన్నాడు, మీ హృదయములను ఏం పనివద్దు అన్నాడు, కలవరపడనివద్దు. ఎందుకు ఏమైపోతుంది, అమ్మో నా పరిస్థితి ఏంది, నా భవిష్యత్తు ఏంది, నన్ను ఎవడు చూసుకుంటున్నాను, నన్ను ఎవడు పట్టించుకుంటాడు, ఇప్పుడు కాలు చేయి ఆడుతున్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఏదో చూసుకుంటున్నారు, ఒకవేళ మంచాలు పడితే నా పరిస్థితి ఏంది, నేను చచ్చిపోతే సమాధి చేసేది ఎవరు? వీళ్ళు బతుకున్నా కానీ సమాధి కొరకు ఆలోచిస్తూ ఉంటారు. కలవరపడబాకు. మందస్సము గాళ్ళైన ఉంటుంది కానీ కింద మాత్రము పడదు. నేను దేవుని చేతిలో ఉన్నావు. ఏ విషయాన్ని బట్టి చింతించాల్సిన అవసరం లేదు, ఏ విషయాన్ని బట్టి భయపడాల్సిన అవసరం లేదు. రోమా పత్రిక 5:3-4 శ్రమ ఓర్పును, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయని ఎరిగి దేనిని అతిశయించుకున్నాడు? శ్రమలయందు కొంతమంది బంగారం, ఒంటి నిండా బంగారం ఉంది, నన్ను చూడు, వాడు బట్టలు నిప్పుతాడు పైనుంచి కిందకి, ఒంటి మీద షడా గోష ఉండదు. ఎందుకు బట్టలు నిప్పుతాడు? వాడు చేను వేసుకున్నాడు కాబట్టి ఆ చేను అందరు కనబడాలా. వాడు రింగులు పెట్టుకుని ప్రతిసారి ఏళ్ళు ఇట్లా చూపిస్తూ ఉంటాడు. ఆ చేతుకున్న ఉంగరాలు కనబడాలా. వాళ్ళకున్న వస్తువులను బట్టి, వాళ్ళకున్న వాహనాలను బట్టి, వాళ్ళు వేసుకున్న వస్త్రాలను బట్టి, వాళ్ళు ఉంటున్న ఇల్లును బట్టి అతిశయిస్తూ ఉంటారు. రాజుబాబు గారు అద్భుతమైన పాట పాడాడు, క్రైస్తవుడా సైనికుడా కదిలిరావో నువ్వు కదిలిరా, శ్రమలే నీ యొక్క సైన్యము, పరదేశి ఓ పరదేశి. మరి యేసయ్య నా ద్వారా అద్భుతమైన పాటలు పాడాడు. ఆయన ఏ విధంగా చనిపోయాడంటే క్యాన్సర్ తోటి ఆ దైవజనుడు చనిపోయాడు. మరి ఇక్కడ చెప్తున్నాడు మాట ఏంది? అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగుచే నిరిగి దేనింద అతిశయించమన్నాడు? శ్రమల యందు. ఈరోజు పాస్టర్ ఒక మాట అంటాడు, నీ శ్రమ ఎంత పెద్దదో నీ ఆశీర్వాదము అంత గొప్పది అంటాడు. వరుసగా ఉపవాసాలు చేస్తూ ఉన్నాను, మరలా చేస్తూ ఉన్నాను. ముగింపు కొరకు అన్న దగ్గరికి వెళ్తాయా, నేను చాలా అలసిపోయాను, రేపు బ్రేక్ చేద్దామయ్యా అన్నాడు. రేపు బ్రేక్ చేద్దామన్నాడు. నేను ఆరోగ్యం సహకరించక ఆ రాత్రి ముగించేశాను. తెల్లారి పిలిచాడు, అయ్యా నేను ఉపవాసం ముగింపు అన్నావు కదా, కలిసి ప్రార్థన చేసుకుని రాయా అన్నాడు.
నేను చెప్పాను ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది అన్న, రాత్రి ముగించేశాను అన్న. ఇంకా మరి సరే ముగించిన ప్రార్థన చేస్తుందా అన్నాడు. కూర్చోపెట్టి ప్రార్థనలో ప్రవచనరీతిగా దేవుడు మాట్లాడిన మాట ఏంది, నువ్వు అడుగుతున్నావు కదా, ఎవరికి లేని కష్టాలు నాకెందుకని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా, ఎవరికి లేని కష్టాలు నాకే ఎందుకని నువ్వు అడుగుతున్నావు కదా, దేవునికి చెప్పమని చెప్తున్నాడు. ఏమనంటే ఎవరికి లేని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే దేవుని నీ దారిలో ఆయనకి ఏం తెలియదు, కనీసము ఆయనకి ఏమీ తెలియదు. నా మనసులో ఉన్న మాట, ఉపవాసాల మీద ఉపవాసాలు చేసి ఇదే ప్రశ్న, ఏంది ప్రభా, ఎవరికి లేని కష్టాలు నాకేంది, ఎవరికి లేని సమస్యలు నాకేంది, వాళ్ళ జీవితం చూస్తూ 3 పూలు 6 కాయలు ఎంత సాఫీగా వెళ్ళిపోతున్నారు చూడు, నేను ఉన్నాను, ఇది జీవితమేనా, ఇది బ్రతుకేనా అని చెప్పి నన్ను నేనే శపించుకుంటూ నన్ను నేనే అసహించుకుంటూ ఉన్న ఆ పరిస్థితిలో దేవుడు కాపరి గారి ద్వారా ఏమన్నాడు, ఎవరికి లేని కష్టాలు నువ్వు నాకెందుకు నువ్వు అనుకుంటున్నావు కదా, దేవుడు చెప్తున్నాడు ఎవరికి లేని ఆశీర్వాదాలు దేవుడు నీకు చూస్తే ఈరోజు కనబడుతుంది. అవి కొత్తగా చెప్పాల్సిన అవసరము లేదు. మరి దేని యందు మనము అతిశయించాలి అంటే శ్రమల యందు అతిశయించాలా. కీర్తన గ్రంథం 34 అధ్యాయము 19వ వచనము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చూడండి, కొంతమంది సిద్ధాంతం ఏంటి, యేసుప్రభుని నమ్ముకుంటే వీళ్ళు ఎవరంటే అబద్ధ బోధకులు. గుర్తుపట్టండి, అబద్ధ బోధకులు ఏంటి, ఎవడైతే దేవుణ్ణి గణపరచకుండా దేవుని శక్తిని ప్రకటించకుండా సాతాను శక్తిని గణపరుస్తూ ఉంటాడు, సాతాను గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు, పక్క సాతాను ఏజెంట్. 4 రుచి చెప్తుంది, 2 నిమిషాలు మాట్లాడడం గుర్తుపట్టాలా, వాడు దేవుని పక్షాన మాట్లాడుతున్నాడా, అపవాది పక్షాన మాట్లాడుతున్నాడా. కొంతమంది ఏంటి, యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, 3 పూలు 6 కాయలు, నీ జీవితంలో వేదన అనేదే ఉండదు. వాడు ఎవడు వంటి సైతాని ఏజెంట్, అబద్ధ బోధకుడు, గుర్తుపట్టాలా. మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నా రెఫరెన్స్లతో సహా చూపిస్తూ ఉన్నాను. నీతివంతుడు కలుగు, ఎవరికి, తిరుగుబోతుడు కలుగని లేదు, తాగుబోతుడు కానీ లేదు, వ్యభిచారికని లేదు, నరాంతకుడని లేదు, ఎవరికి, నీతివంతునికి. నీతివంతుడు అంటే ఎవడు, యేసయ్య రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరు నీతివంతులే. ఆ రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరికి ఏం కలుగుతుంది, నీతివంతుని కలుగు ఆపదలు 1 2 ఏమనుంది, అనేకలు అంటే దానికి ఇంకా కామా ఫుల్ స్టాప్ లేదు. 1 అయిపోగానే అమ్మాయి అనగానే దానికి మించింది ఇంకోటి పెద్దది ఉంటుంది, అది దాటగానే దానికి మించింది ఇంకా పెద్దది. అనేక ఆపదలు అంటే దేవుని నమ్ముకొని కష్టాలు శ్రమలేనా, భయపడాల్సిన అవసరం లేదు. నీతివంతుని కలుగు ఆపదలు అనేకములు. అక్కడనే కింద రాయబడింది ఏమంటే, వాటన్నిటి నుండి ఎవరు విడిపిస్తారంట, యెహోవాని. ఇప్పుడు తల్లికి 9 పిల్లలు ఉంటే ఆ 9 పిల్లలు ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే జ్వరముతోటి ములుగుతూ ఉంటారో, ఆ తల్లి మనస్సు వాళ్ళ మీద ఉంటుందా, మంచి 3 పూట్ల పుష్టికి తిరిగి వాళ్ళ మీద ఉంటుందా చెప్పాలా. తల్లిదండ్రులకు బాగా అర్థమవుతుంది. ఇంట్లో 9 పిల్లలు ఉన్నాడు, ఆ 9 పిల్లలు ఒకడికి జ్వరం వచ్చింది, తినట్లేదు, నిద్రపోవట్లేదు, ములుగుతూ ఉన్నాడు. ఇప్పుడు తల్లి దుష్టంతా ఎవరి మీద ఉంటుంది, ఆ బలహీనమైన ఆరోగ్యం ఉన్న ఆ కుమారుని మీద ఉంటుంది, కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ మీద ఉండదు. మరి నువ్వు శ్రమలో, ఆపదలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, ఒంటరితనంలో వెళుతూ ఉంటే దేవుడు ఎక్కడో ఉండడు, నీ పక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నిన్ను క్షణమైనా విడిచిపెట్టాడు. వాటన్నిటి నుంచి యెహోవాని విడిపించను. అపోస్తలుని పౌలు భక్తుడు, కొత్త నిబంధనలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే 27 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో, నూతన నిబంధనలో 127 పుస్తకాలు. ఈ 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు ఎవరు రాశారయ్యా అంటే పౌలు భక్తుడు రాశాడు. 14 పుస్తకాలు అంటే ఈ శిష్యులు అందరు కలిపి 13 పుస్తకాలు రాస్తే ఒక్కడు 14 పుస్తకాలు రాశాడు. అందుకే అంటాడు, ఈ అపోస్తులందరికంటే నేను తక్కువని కాదు, వీరందరికంటే నేను విశేషముగా ప్రయాసపడ్డాను అంటాడు. ఒక మాటలు చెప్పాలంటే మహా మేధావి, జ్ఞాని పౌలు భక్తుడు. గమలీయేలు పాదాల దగ్గర నిష్ఠగా పెరిగిన వ్యక్తి,
ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణముగా తెలిసిన వ్యక్తి, మహాజ్ఞాని. మరి ఇంత దేవునికి సమీపంగా ఉన్న వ్యక్తి, దేవుని జ్ఞానంలో ఉన్న వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినంటే తన శ్రమంతా పాల మీద మేఘలాగా ఒక చోట మనకి వివరిస్తూ ఉంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. వారు క్రీస్తు పరిచారకుల ఎరివాని వల్లే మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటే. మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. చదవండి. అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్నిసార్లు దెబ్బలు తినంట? ఒకసారి. యేసు ప్రభు కోడతో ఎన్నిసార్లు కొట్టారు? ఒక్కసారి కొట్టారు. 39 కోడ దెబ్బలు కొట్టారు. మన బాప్సం క్లాసులో చెప్తాం, యేసు ప్రభుని 39 కోడ దెబ్బలు కొట్టారు ఒక్కసారి. ఈ పౌలు భక్తుడిని ఎన్నిసార్లు కొట్టారు? 5 సార్లు. కొట్టిన ప్రతిసారి ఎన్ని దెబ్బలు? ఒక్కటి తక్కువ 40 దెబ్బలు. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఇంకా 3 బెత్తెములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. 3 బెత్తాలతో కొట్టబడ్డంట. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. 3 ఓడ పగిలి శ్రమ పడి తిని. ఒక రాత్రి పగలు సముద్రములలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలలోను, నా స్వజనుల వలనైనా ఆపదలలోను, అన్యజనుల వలనైనా ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవిగాక సంఘములు అన్నిటిని గురించి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చాలు. పౌలు తన యొక్క జీవిత సారాంశాన్ని కళ్ళ కట్టినట్టుగా పాల మీద మేఘల్లాగా అందిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తన కేరప్ అడ్రస్ ఏంటి? తను ఎక్కడున్నాడు? ఆపద. అరణ్యములో ఆపద అంటున్నాడు, భూమి మీద ఆపద అంటున్నాడు, సముద్రములో ఆపద అంటున్నాడు, పట్టణములో ఆపద అంటున్నాడు. స్వజనుల వలన ఆపదలు, అన్యజనులైన ఆపదలు అంటూ కపట. ఎక్కడికి వెళ్ళినా తలనొప్పే, ఎక్కడికి వెళ్ళినా ఆపదే. ఎందుకు? పౌలు ఏమన్నా పాపం ఉందా? పౌలుకి దేవుని జ్ఞానం తెలియదా? ఆ యొక్క సమస్యను ఎదిరించడం రాదా? ఎందుకు అంత ఆపద? ఎందుకు? ఇంకా అన్నాడు 27వ వచనంలో ఉంది, ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారాలతోనూ, ఆకలి దప్పులతోనూ అంటూ తరచుగా ఉపవాసముతోను. కొంతమంది అమ్మ పెట్టదు అడక తినదంట, వాళ్ళు చేసేవాళ్ళని చేయనీరు. వాళ్ళు పరలోకంపూర్ పోయే వాళ్ళు కూడా పోని. వాళ్ళకి ఎట్లా చేత కాదు ఉపవాసం చేయడానికి, చేసేవాళ్ళు హొంకలు పెడుతుంటారు. యేసు ప్రభు ఇన్నిసార్లు చేశాడా? అన్నిసార్లు చేశాడా? ఇట్లా ఉండమన్నాడా? అరే వాళ్ళు ఏదో చేస్తున్నారు, చేయనీరాదా? నీకెందుకు? వాళ్ళు ఉన్న సమస్యలను బట్టి, కష్టాలను బట్టి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. మనం అవుననొద్దు, కాదనొద్దు. కొంతమంది ఇన్నిసార్లు చేస్తారు, అన్నిసార్లు చేస్తారు, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారా? ఎట్లా చేస్తున్నారో ముఖ్యం కాదు, ఏ మనసుతో చేస్తున్నాం అన్నది ముఖ్యం. తిని చేస్తున్నారా, తినకుండా చేస్తున్నారా, ఒక్క పూట చేస్తున్నారా, 2 పూట చేస్తున్నారా? దేవుడు శక్తికి మించి అడగడు. నీ శక్తి కొలది చేయాలని చెప్పి ఆశపడతాడు. మరి ఆ శక్తి కొలది చేసాను. నీ శక్తి. కొంతమంది ఆరోగ్యం సహకరం, షుగర్ పేషెంట్లు ఒక పూట తిని ఉండమని చెప్తాము. కొంతమంది పగలంతా జాబ్ చేసుకుంటారు, నైట్ ఒక పూట తినకుండా రాత్రి అంతా ప్రార్థనలో ఉండమని చెప్తాం. ముఖ్యంగా ఉపవాసం దేని కొరకు అంటే కడుపు మార్చుకొని ఒక సర్టిఫికేట్ కొరకు మేము ఉపవాసాలు ఉన్నాం చూడండి హో అని దండోరేసుకుని కాదు. ఉపవాసం దేని కొరకు అంటే దేవునితో సహవాసం చేయటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి. అది 1 గంట, 1 రోజా, అది నీ ఇష్టము, నీ అనుకూలత. ఇట్నే చేయాలా, ఇంతే చేయాలా అనేది రూల్ లేదు. దేవుడు దయగల తండ్రి, కనికరాన్ని కోరతను, బలిని కోరడు. మరి ఇక్కడ పౌలు అంటున్నాడు తరచుగా ఉపవాసములతోనూ అంటూ ఆకలితోనూ, ఇంకా దిగంబరత్వముతోనూ. తన ఒంటి మీద బట్టల గొల్లే ఉంట పాపం, దిగంబరత్వంతో ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు. ఇంత శ్రమ ఎందుకు పౌలుకి? ఇంత
శ్రమ ఎందుకు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-10. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున జాగ్రత్తగా నేను చదవండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు, పౌలు జీవితంలో అంత హింస, అంత శ్రమ, ఎక్కడికెళ్ళిన ఆపద, ఎక్కడికెళ్ళిన హింస, ఎక్కడికెళ్ళిన వేదన, ఎక్కడికెళ్ళిన కన్నీరు. ఎందుకు ఇంతకంటే ఇక్కడ దాని పైన చెప్తున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, చదవండి, ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను ఒక దూతగా ఉంచబడెను. ఎందుకు అత్యధికముగా హెచ్చిపోకున్నట్లంట దేవుడే ఒక ముళ్ళు ఉంచాడంటున్నాడు. దాని కొరకు అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకొంటిని. కొంతమంది తీరు ఎట్లుండదంటే, వాళ్ళకు వచ్చిందంటేమో పరీక్ష, ఏరే వాళ్ళకి వచ్చిందని శిక్ష. అసలు మీకు యుద్ధం తెలుసా? మీకు పోరాటం తెలుసా? దేవుడు ఉంటే నీ బ్రతికి ఇట్లా ఉంటుందా? ఈ నిన్ను సూటిపోటు మాటలు. మరి పౌలుకి యుద్ధం తెలీదా? పౌలుకి పోరాటం తెలీదా? పౌలుకి దేవునికి జ్ఞానం లేదా? ఎందుకు మరి అదే విషయంలో అదే సమస్యతో ఉన్నాడు? అది తీసే ప్రభు అని చెప్పి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు ప్రార్థించాయంట. అప్పుడు ఏమన్నాడు? అందుకు నా కృప నీకు చాలును. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని. ఆయన నాతో ఎప్పుడు బలహీనతల యందు దేవుని శక్తి పరిపూర్ణ కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేని యందు బహు సంతోషముగా దేని యందు అతిశయిస్తున్నా అంటే తన యొక్క బలహీనత లేదు. 10వ వచనం ఉంది, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. హల్లెలూయా. మనం ఎప్పుడు బలహీనులమో క్రీస్తులో మనం అప్పుడు ఏమై ఉన్నాము? బలవంతులమై ఉన్నాము. మరి గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింస అంటే అంత ఇంత ఉండదు. హింస ఎంత, ఆ పదాలు కూడా చూడండి ఎంత డెప్త్ ఉన్నాయి, ఎంత లోతున్నాయో. ఏమన్నాడు మరి, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడును, గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసలోను, ఉపద్రవములోను నేను ఏడుస్తున్నా అన్నాడా? కొంతమంది చిన్న శ్రమ రాగానే ముఖం అంతా మార్చుకొని వాడు సొమ్మంతా ఎవరు ఎత్తుకొని భూమి మీద ఉన్న కష్టాలు ఇంకెవరికి ఇంకా ఉన్న కష్టాలను వాళ్ళకి ఉన్నట్టు, వాళ్ళకున్న కష్టాలు ఇంకెవరికి లేనట్లే కనబడుతుంటారు. లేదు, నీ శ్రమల్లో దేవుణ్ణి ఆనందించు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. పౌలి జీవిత సారాంశం, తన యొక్క సీక్రెట్ చెప్తున్నాడు. ఏమన్నాడు? దేవుణ్ణి ఏ స్థితిలో పెట్టినా ఆ స్థితిలో ఏం కలిగి నేర్చుకున్నాడు? సంతృప్తి. ఉందా ఈరోజు నీ జీవితంలో సంతృప్తి? దేవుడు కొన్నిసార్లు అన్ని ఇచ్చి మనల్ని పరీక్షించుకుంటాడు. కొన్నిసార్లు ఉన్నవన్నీ ఓడగొట్టి నిన్ను అనాదిగా నిలబెట్టి నీ మనసులో ఉన్నదంతా తెలుసుకుంటాడు. పౌలు అన్నీ ఉన్నప్పుడు ఏ మనసుతో దేవుని మొక్కాడో సర్వం కోల్పోయినా, ఏమి లేని ఒక అనాథలాగా ఉన్నా అదే మనసు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఏమంటున్నాడు మరి, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటము నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. 12వ వచనం, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అని నేను చిక్కండి. ఏమన్నాడు? కడుపు నిండి ఉండటము, ఆకలి ఉండటము, సమృద్ధిలో లేమిలో అన్నిట్లో నేను దేవుళ్ళు తృప్తి కలిగి ఉన్నాను. పాస్టర్ గారు చనిపోయిన తర్వాత కొంతమంది ఏమన్నా వీళ్ళకి, పాస్టర్ గారి దగ్గర ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏం తెలుసండి? బావాచి బిర్యానీలు, మస్కట్ ఐస్ క్రీమ్ తప్ప వీళ్ళకి ఏమీ తెలుసు అని చెప్పాను. మాకు బావాచి బిర్యానీ తెలుసు, నల్లమల అడవుల్లో చెంచు వాళ్ళతో కూర్చొని జొన్న రొట్టెలు తింటాం మాకు తెలుసు, మస్కట్ ఐస్ క్రీములు తెలుసు, ఆ మురిక్కుంట్లో నీళ్ళు తాగటము, నీళ్ళు లేకపోతే నల్లమల అడవులు తాగటానికి నీళ్ళు లేకపోతే ఆ బురద నీళ్ళు తాగటం మాకు తెలుసు.
గుడిసెలో ఉండటం నాకు తెలుసు, 5 స్టార్ హోటల్లో ఉండటం నాకు తెలుసు, కాళ్ళకు బొబ్బలు వచ్చేటట్టుగా నడవటం నాకు తెలుసు, ఏరోప్లేన్లో వెళ్ళటం నాకు తెలుసు. పౌలు అంటున్నాడు, ఏమన్నాడు? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటాము నేర్చుకున్నాను అంటాడు. 13 నన్ను బలపరచువాని యందే నేను సమస్తము, నేను బలహీనుణ్ణే, నేను పిరికివాణ్ణే, నేను ఎన్నికలేని వాణ్ణే, కానీ నాలో ఉన్నవాడు సర్వ శక్తివంతుడు, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము, నాకు రాదు, నాకు చేత కాదు, నేను చేయలేను, ఇవి ఉండవు. వాడు ఎవడైనా ఎంత తోడైనా దేవుడు చెప్పమన్నది చెప్తాము, దేవుడు చేయమన్నది చేస్తాం. ఎందుకు? మనలో ఉన్నవాడు బలవంతుడు కాబట్టి. 14 అయినను నా శ్రమల్లో యాకోబు రాసిన పత్రిక మీలో ఎవనికైనాను శ్రమ సంభవించేనా, యాకోబు పత్రిక 5:13 మీలో ఎవనికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. చాలు, ఇక్కడ ఏమన్నాడు? ఎవరికైనాను శ్రమ వస్తే ఏం చేయాలంట? ఏడ్చుకుంటా కూర్చోవాలనా, లేకపోతే చర్చి మానేసేయాలనా, దేవునికి దూరం అవ్వాలనా, ఏం చేయాలా? పక్షిరాజు ఏం చేస్తుందంటే, పక్షిరాజుని ఎందుకు అంటారంటే, గాలి తుఫాను వచ్చినప్పుడు అన్ని పక్షులు వెళ్ళి చెట్ల పుట్ల చాటును దాక్కుంటాయి ఆ గాలికి భయపడి. పక్షిరాజు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ పక్షిరాజు గాలి వచ్చినప్పుడు ఆ ఎదురు గాలిని ఆధారం చేసుకుని ఇంకా పైకి ఎగురుతుంది, పైకి ఎగురుతుంది. మరి శ్రమని ఆయుధముగా మలుచుకొని నువ్వు దేవునికి దగ్గర అవ్వాలా. ఎవరికైనా శ్రమ సంభవించిన వాడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? పరిస్థితులు మారుతాయి, అద్భుతాలు జరుగుతాయి, నీ పక్షాన దేవుడు యుద్ధము చేస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు ప్రార్థించినప్పుడు. అపోస్తుల కార్యము 28:3 అప్పుడు పౌలు మోపేడు పుల్లనేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయము అతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకునిరి. అతడైతే నేను చెప్తాను. అయితే ఇక్కడ పౌలు గురి గమ్యంలోని ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ఓడ బద్దలైపోయింది, ఒక దీవికి వచ్చి పడ్డారు, ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడ్డప్పుడు మరి వర్షం పడుతుంది, చలిగా ఉంది, రాత్రికాలం. అక్కడ చలిమంట కాసుకొని మరి వాళ్ళంతా వీరిని ఆహ్వానించారు. ఈ పౌలు ఏం చేశాడు అంటే, ఈ అందరితో పాటు ఈయన కూడా అక్కడ కూర్చుంటే అయిపోతుండే, కానీ అలాంటి మనస్తత్వం కాదు పౌలుది. అందరూ చలితో ఉనుకుతూ ఉన్నారు, సముద్రం నుంచి బయటకు వచ్చారు, తడి బట్టలతో ఉన్నారు, ఐస్లాగా ఉండొచ్చు పరిస్థితి. పోయి ఏం చేసినంట, మోపుడు పుల్లలు, రాత్రి చీకట్లో వర్షం పడుతుంటే ఒక పక్కన ఒక్కసారి ఊహించండి. మరి అందరేమో ఎవరికి వాళ్ళు పట్టినట్లు కూర్చున్నారు, ఈ ఒక్కడేమో ఆ రాత్రి చీకట్లో వెళ్ళి మరి ఆ చెట్లలో ఆ ముళ్ళల్లో ఏమేమి చేశాడు, ఎక్కడెక్కడ తీసుకొచ్చాడు, మోపుడు పుల్లలు ఏరకొచ్చి ఆ నిప్పుల మీద వేస్తున్నప్పుడు ఒక భయంకరమైన సర్పం వచ్చి ఏం చేసిందంట, ఆయన చేతికి చుట్టుకొని కరిచింది. కరిచినప్పుడు అక్కడ చూస్తున్న వాళ్ళందరూ చెప్పిన మాట ఏంది? ఈయన ఏంటి, ఎవరు, ఏమనుంది? 5వ వచనము. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాలించి చూడండి. ఆ దీపవాసులు ఆ జంతువుని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడే, ఇతడు సముద్రము నుండి తప్పించుకునినను న్యాయం అతన్ని బ్రతకనీయలేదని తమలో తాము ఏమంటారు, సముద్రం నుంచి బయటపడ్డా కానీ న్యాయదేవత ఇన్ని విడిచిపెట్టలేదు. ఇతడు నరహంతకుడు, ఇతడు పాపి అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. చూడు, ఏ బైబిల్లో ఉంది, ఏలు చూపును బట్టి తీర్పు, ఏలు చూపును బట్టి తీర్పు తీర్చొద్దు. కొంతమంది ఎట్లా గద్దెగిరిందంటే బెరగిరిందంటారు, ఇదిగో తోకంట అదిగో పులి. ఇంకా వివేచించరు, గుర్తుపట్టరు, అది నిజమా అబద్ధమా, అది సత్యమా అసత్యమా, ఇవన్నా వాళ్ళకి అవసరం లేదు.
ఆంధ్రాలో సంక్రాంతి గంగిరెద్దులను తీసుకొస్తారు. ఈ వీడు ఏమంటే గంగిరెద్దు ప్రధాని తలకాయ ఊపుతుంటుంది. వీడు చెప్పిన ప్రతిదానికి గంగిరెద్దు కాదనకుండా నమ్మకంగా తల ఊపుతుంటుంది. కొంతమంది క్రైస్తవులు ఎట్లా ఉంటారంటే గంగిరెద్దులాగా అన్నిటికీ తలకాయ ఊపుతుంటారు. ఎవడని చెప్తాది అది ఎంత నిజము, అది ఎంత అబద్ధము, అవునా కాదా ఏముండదు. ఇదిగో తోకంటే అదిగో పూలి, గద్దెగిరిందంటే బెర్రెగిరిందంటే ఇదేంది, ఉన్న పరిస్థితి ఏంది, ఇదంతా ఏమి ఆలోచించరు. ఏంది విమర్శించటము, ఇంకా ఆ మనిషి బురద చల్లటం. నోరు ఉందని చెప్పి చేతులు మైక్ ఉందని చెప్పి నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడటానికి నోట్లో నాలకుండదు, పట్టుకోవడానికి చెయ్యి ఉండదు. మరి నువ్వు మాట్లాడితే గాయాలు మానాలా, నువ్వు మాట్లాడితే ఆదరణ కలగాల, నువ్వు మాట్లాడితే దేవుని కొరకు బ్రతకాల. నీ నోటి మాటలు ఉప్పు వేసినట్లుగా ఎట్లా ఉన్నాడు, మీ మాటలు ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలన్నాడు. కొంతమంది మాట్లాడితే రుచి కాదు, కోసి కారం పెట్టినట్టు ఉంటుంది. ముందే పుండైంది, ఆ పుండై నొప్పి అవుతుంది. చూసిన వాళ్ళు అయ్యో పుండైందా, ఏదో ఒకసారి చూయించు, నా దగ్గర మంచి మందు ఉందని చెప్పి తేజ కారం, ఇలాంటి కారం కాదు, ఆ కారం తీసుకొచ్చి ఆ పుండుని కాస్త గోకి అది రుద్ది బాగా కట్టుకడతారు. ఎందుకు? అది వాళ్ళ యొక్క వైద్యం. నువ్వు కట్టేవాడిగా ఉన్నావా, కూల్చేవాడిగా ఉన్నావా? నీ మాటలను బట్టి ఇతరులకు మేలవుతుందా, ఇతరులకి నష్టమవుతుందా? కొంతమంది ఉంటారు సైతం ఏజెంట్, వాళ్ళ బతికే మున్సిపాలిటీ బతుకు. ఈ మున్సిపాలిటీ చెత్తలారి ఉంటుంది కదా, ఎక్కడ చెత్త ఉంటే అక్కడ చెత్త మీద వేసుకొని పోతా ఉంటుంది. విమర్శించడం, తీర్పు తీర్చడం, తప్పులు పట్టడము, వీడు ఇట్లా వాడట్లా, అది ఇట్లా ఇది ఇట్లా, వాళ్ళ బతుకు. గురిగింజ అంటదంట. గురిగింజ మీకు తెలుస్తలేదు, నేను ఊర్లో ఉంటాను కాబట్టి నాకు అన్ని తెలుసు. గురిగింజ అనకూడదంట నా అంత ఎర్రగా, అబ్బో అసలు నా అంత ఎరుపు ఎవరికైనా ఉందా అనుకున్నదంట. పాపం దాని కింద అంత నల్లగా దాని సంగతి తెలియదంట. గురిగింజ అనుకున్నదంట నా అంత ఎర్రగలేదు, ఇంకేముండదు అనుకున్నదంట. పాపం దాని కింద అంతా నలిపే. నీ బైబిల్ ఉంది, నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుసు పెతకొద్దు. ఎదుటివాడి వైపు ఒక వేలు చూపిస్తే నీ వైపు 4 ఏళ్ళు, ఎదుటివాడి వైపు ఒక ఏళ్ళు చూపిస్తూ ఉన్నావు, నీ వైపు ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నట్టు 4 ఏళ్ళు చూపిస్తుండే. తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. చూడు, పౌలుకి ఆ పాము చుట్టుకోగానే అక్కడ వాళ్ళందరూ తీర్పు తీర్చేశారు. నరహంతకుడు, న్యాయం అతన్ని విడిచిపెట్టలేదు. ఇంకా మనసులో అనుకున్నాడు వీడు చస్తాడేమో, సడన్గా కడుపు పగిలి చస్తాడేమో, అట్లా చస్తాడేమో, ఎట్లా వీడి చావు కొరకు ఎదురు చూస్తున్నారు కొంతమంది. నక్క చాలా జిత్తులు మారిది కదా, ఒంటి పెదవు కొరకు అంటే ఎదురు చూస్తూ ఉండదంట. ఒంటి అంటే అది నడుచుకుంటూ పోతున్నప్పుడు ఒంటి పెదవు అది ఊగులాడుతూ ఉంటుంది అనమాట, కింద పడుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఒంటి నడుస్తున్నప్పుడల్లా ఆ పెదవు ఊగులాడుతూ ఉంటుంది. ఈ యొక్క గుంట నక్క ఏమనుకుంటుంది, ఇప్పుడు పడిపోద్దాము, కింద పోయి పట్టుకొని పోదాం, పడిపోదాం. ఆ పెదవు పడేది లేదు, ఈ నక్క పట్టుకునేది లేదు. మరి వీళ్ళు పౌలు చావు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సడన్గా 5వ వచనం, అయితే ఆ విష జంతువు అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టి కట్టుకుని దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే పౌలు చావు కొరకు ఎదురు చూస్తున్నారు, పౌలు నాశనం కొరకు ఎదురు చూస్తున్నారు. విచిత్రం ఏంటంటే పౌలు ఏం చేశాడు, ఇవన్నీ పట్టించుకోలే, సింపుల్గా మంటలోకి జాడిచ్చేశాడు, ప్రశాంతంగా ఉన్నాడు. అవును, అందరిని ఒప్పించలేము, అందరిని మెప్పించలేము, అందరికి సమాధానము చెప్పలేము. మన మనస్సాక్షి మన మీద నింద మోపకుండా బ్రతకాల. మరి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు ఏం చేయాలా, పరిశుద్ధాత్మ అగ్నిలో జాడించి ఎన్ని సమస్యలతో ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ నువ్వు ఎక్కడ దులుపుకోవాలా, దేవుని సన్నిధికి వచ్చి ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో జాడించి దులిపేసి నువ్వు ప్రశాంతంగా ఉంటే దేవుడు చూసుకుంటాడు. ఎవడికి ఎట్లా సమాధానం చెప్పాలను, ఎవరిని ఎప్పుడు వంచాలను, ఎవరిని ఎప్పుడు తుంచాలను, ఎవరిని ఎప్పుడు లేపేయాలను శాశ్వతంగా ఆయనకు బాగా తెలుసు. నీతి న్యాయాల సింహాసనానికి ఆధారము. కాకపోతే కొంచెం ఓపిక పట్టాల. చెట్టు కింద ఆకులు రాలితే మీద ఆకులు రాలిపోతాయి. కాకపోతే కొంచెం వెనక ముందు ఆత్రం ఎవ్వరు తప్పించుకోలేరు, దేవుని చేతుల నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. కొంచెం ఓపికతోటి చూస్తూ ఉండాల. మరి అతని శరీరము వాచునో లేక అకస్మాత్తుగా సచ్చునని చెప్పి ఎదురు చూస్తున్నారు, కానీ ఏ హాని పొందకుండా బాగున్నాడు. కింద కంటిన్యూ చేయండి. అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయము మాని అతడు ఒక దేవత అని చెప్పసాగిరి. అతడు ఒక
దేవత. చూడు, ఆలోచన మారిపోయింది. ఎందుకు ఆ సర్పం దేవుడు అనుమతించాడు అంటే దేవుడు ఆ చోట ఘనపరచడానికి. శద్రకు మేషకు అగ్నిగులు తీసుకెళ్ళి అగ్నిగులో పడేశారు. పడుతున్నప్పుడు దేవుడు ఆపలేదు, దేవుడు అగ్నిని చల్లార్చలేదు. వీళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు, ముగ్గురు వ్యక్తులు దేవుని కొరకు నిలబడ్డారు. పడుతున్నప్పుడు దేవుడు ఆపలేదు, లేదా అగ్నిని చల్లార్చలేదు. దేవుడు మౌనంగా ఉన్నాడు. నువ్వు అనుకున్న ఏంది ప్రభా, ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇంత వెలివేత, ఇంత నేను కష్టపడుతూ నువ్వు ఎందుకు చూస్తున్నావు ప్రభా అంటే దేవుడు అంటాడు, కొంచెం ఓపిక పట్టు, నేను ఏం చేయబోతున్నా కొంచెం చూడు, తొందరపడబాకు, ఆత్రపడబాకు, కొంచెము ఓపిక పట్టు. ఒకవేళ ఈ ముగ్గురు భక్తులు అగ్నిగుణంలో పడకపోతే శత్రువులకి దేవుడు కనబడేవాడు కాదు. వీరి యొక్క విశ్వాసం లోకానికి తెలిసేది కాదు. అగ్నిగుండంలో పడ్డప్పుడు ఏమైంది అంటే 3 అద్భుతాలు జరిగినాయి. బంధించి అగ్నిలో వేస్తే బంధకాలు లేనివారుగా తిరుగుతూ ఉన్నారు. ముగ్గురిని వేస్తే 4గురుగా కనబడతా ఉన్నారు. బయటికి పిలిచి వాళ్ళని పరీక్షిస్తే అగ్ని వారికి ఏ హాని చేయలేదు. వీరు దేవుడే సజీవుడు. ఎందుకు శ్రమను దేవుడు అనుమతిస్తాడంటే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటానికి. కాబట్టి మరి దేవుని నమ్ముకుంటే కష్టాలు శ్రమలు ఉండవని కాదు, ఉంటాయి. వీటన్నిట్లు దేవుడు మనకు తోడుగా ఉండి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. ఈ మాట దేవుడు దీవించుని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. శ్రమ ఎందుకు అంటే నిన్ను తన రూపులోకి మార్చుకోవటానికి, తన యొక్క సమీపానికి చేరతీయటానికి, తన జ్ఞానములో పెంచడానికి దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో అనుమతిస్తాడు. యోబు జీవితంలో దేవుడు సెలవిచ్చాడు. యోబు జీవితంలో. మరి యోబు కోల్పోయిన దానికి తిరిగి రెట్టింపు పొందుకున్నాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దారిలో దేవుడు నడిపిస్తాడు. ఏ దారిలో నిన్ను నడిపించినా, ఏ పరిస్థితి సెలవిచ్చినా దేవుణ్ణి వెంబడించు. ఆయన పరమ కుమ్మరి, ఆయన చేతిలో మనం మట్టి కుమ్మరిని ప్రశ్నించదు. కుమ్మరి మట్టిని తనకిష్టమైన పాత్రగా మలుచుకుంటాడు. కొన్ని ఘనమైన పాత్రలుగా, కొన్ని ఘనహీనమైన పాత్రలుగా. ఏ పాత్రగా చేసినా ఆ మట్టి కుమ్మరవాని చేతిలో ఒరిగిపోతుంది. ఆయన పరమ కుమ్మరై ఉన్నాడు, మనం ఆయన చేతిలో మట్టిమై ఉన్నాము. మరి ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగ స్థలములో, నీ వ్యాపార స్థలములో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా కలవరపడబాకు, కృంగిపోబాకు, భయపడబాకు. దేవుని బట్టి ధైర్యంగా ఉండు. యెహోవా ఈరే, అంతా ఆయన చూసుకుంటాడు. నీకు అర్థం కాకుండా నువ్వు మౌనంగా ఉండు. నువ్వు తొందరపడబాకు, నోరు పడేసుకోబాకు, వేచి ఉండు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నీ పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడు. పగ తీర్చుకోవటం నా పని అంటాడు. నువ్వు మౌనంగా ఉంటే నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. దేవునికి అవకాశం ఇయ్యి. దేవుడే సమాధానం